హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క జీవితాన్ని యోగము పొందడానికి వినియోగించుకోవాలి అని పరమాత్మ మనందరికీ కూడా శాసనంలాగా మనందరికీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అంటే మనం మనిషిగా భూమి మీదకు వచ్చామంటే కొన్ని కోట్ల జన్మల నుండి మనం ఏ దేహాన్నైతే పొందామో ఆ దేహంతో తాదాత్మ్యత పొందుతూ దేహ సంబంధమైన విషయ సుఖాల పట్ల వ్యామోహాన్ని పొంది అక్కడ మనం చేసుకున్నటువంటి ఆయా జన్మలలో చేసుకున్న పుణ్యం కొద్దీ మనిషిగా పుట్టామండి. మనిషిగా పుట్టాము అంటే మరి పరప్రాణులకు మనిషికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోగలిగినటువంటి విచక్షణతో కూడినటువంటి బుద్ధి చైతన్యం ఉందండి. ఈ బుద్ధి చైతన్యం చేత మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు భార్య బిడ్డల మీద ఎందుకు భగవంతుడు మరి బాధ్యతతో ఉండాలి కానీ ఆసక్తి లేకుండా ఉండాలంటారు. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అంటే భార్య బిడ్డలు మీకున్న సంపదలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీరు ఒక రోజున అంటే ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి? ఒక రోజున మనం వీటన్నింటిని విడిచిపెట్టి వెళ్తాం. అంటే ఈ శరీరంతో నువ్వు జీవించడానికి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు విషయాలు ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు అన్నీ కావాలని కోరుకుంటాం. ఒక రోజున ఈ శరీరానికి మరణం వస్తుందండి. ప్రతి శరీరానికి మరణం ఉంటుంది కదా. మరి ఈ మరణం వచ్చిన తర్వాత ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు కావాలనుకున్నాం. మరి ఈ శరీరం వదిలిపెట్టాక ఇందులో ఏమైనా మాతో వస్తాయా? విచారణ చేయమంటారనమాట పరమాత్మ. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను? భార్యా బిడ్డల మీద మీరు బాధ్యతతో ఉండండి. మీ భార్యను మీరు ఏం చేయాలి? ప్రేమించండి. వాళ్ళకి కావలసిన విషయాలన్నింటి పట్ల మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. కానీ ఇది పర్మనెంట్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏముంది అని తెలుసుకోగలిగిన తెలివితేటలు మనిషికి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ శరీరంలో బంధింపబడి ఉన్న నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నీవెవరు? నీవు ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఉంటావా? ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ శరీరంతో పాటు నువ్వు చనిపోతున్నావా? అంటే ఈ శరీరాలు మాత్రమే పడిపోతున్నాయి. ఈ శరీరంలో ఉన్న మనం బ్రతికుంటున్నాము అనటానికి ఒక అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం 11వ రోజున వాళ్ళకి ఏం చేస్తాం? చివరి రోజు కార్యక్రమం చేస్తామండి. మరి ఆ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? అయ్యో జీవుడు ఆ కార్యక్రమం చేసేంత వరకు ఆ ఇంట్లో ఉంటాడు అంటే శరీరం వేరు, తర్వాత శరీరంలో ఉన్న జీవుడు వేరు అనే సత్యం మనందరికీ అర్థమవుతుంది కదా. అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరం మీరు కాదు. ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తిగా ఉన్నది మనమే కాబట్టి ఈ శరీరంలో ఉన్న మనల్ని మనం ఏం చేయాలి? విడిపించుకునే ప్రయత్నం చేయాలి. విడిపించుకోవాలంటే ఏం చేయాలి? ఈ శరీరానికి సంబంధించిన విషయాల మీద దేని పట్ల ఆసక్తి లేకుండా ఉండండి.
ఆసక్తి లేకుండా ఉంటే ఎలా అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్తారనమాట. ఆహ్, భార్య, భర్త ఒక ధనవంతుల ఇంట్లో పని చేయడం కోసం పట్టణమొస్తారనమాట. పట్టణమొస్తే ధనవంతులైనటువంటి భార్యాభర్తలిద్దరూ కూడా ఉదయం లేవగానే ఆఫీస్‌కి వెళ్ళిపోతారండి. వాళ్ళ పిల్లల్ని వీళ్ళే చక్కగా వాళ్ళని స్నానాలు చేయించి, వాళ్ళకి టిఫిన్ పెట్టేసి, అన్నీ ఏర్పాటు చేసి, ఆ పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లడం, ఆ ఇంటిని శుభ్రం చేయడం, ఇంట్లో అన్నీ ఎక్కడివక్కడ చక్కగా తన ఇంటిని ఎలా శుభ్రపరుచుకుంటాడో, అలా అన్నింటిని శుభ్రపరుస్తాడు. కానీ అతనికి తెలుసు. వాళ్ళు తమ పిల్లలు కాదని, ఆ ఇల్లు మాది కాదని తెలిసినా, ఆ పిల్లలకి సొంత పిల్లలకి చేసినట్టే అన్నీ చేస్తారు. ఇంటిని కూడా చక్కగా చూసుకుంటారు. మళ్ళీ సాయంత్రం నుంచి రాగానే ఆ పిల్లలతో మళ్ళీ మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ మళ్ళీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇన్ని చేసినా వాళ్ళేం జేస్తారు? వాళ్ళ మనసంతా ఎప్పుడు ఎక్కడుంటుంది? మరి ఏదో ధన సంపాదన కోసమని చెప్పి పట్టణమొచ్చారు. ఒక ధనవంతుల ఇంట్లో పని చేస్తున్నారు. కానీ, ఆ ధనవంతుల ఇంట్లో ఉన్నటువంటి సోఫాలో వీళ్ళు కూర్చుంటారు. వాళ్ళు పడుకునే మంచాలలో పడుకుంటారు. ఇలా అన్ని విషయాలలో వీళ్ళు ఉంటారు కానీ, ఇది నాది అనుకుంటారా? ఎప్పుడూ అనుకోరు. వాళ్ళేమనుకుంటారు, ఆ పిల్లలకి స్నానం చేయిస్తే, అయ్యో! మా పిల్లలకి స్నానం చేయించారో లేదో మా అమ్మా, నాన్న అంటే ఇంట్లో ఎవరో తల్లిదండ్రులుంటారు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య దగ్గర ఉంచుతారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో అని చెప్పి, వాళ్ళ మనసంతా ఎప్పుడెక్కడుంటుందండి? తాము కన్న పిల్లల మీద, తమని కన్నవాళ్ళ మీద ఉంటుంది. తాము కష్టపడి కట్టుకున్న ఇంటి మీద ఉంటుంది. కానీ ఎక్కడ పని చేస్తున్నారు? డబ్బు కోసం అంటే వాళ్ళ యొక్క పిల్లల్ని పోషించుకోవడానికి డబ్బు కోసం అని చెప్పేసి ఒక చోట పని చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు ఆ పట్టణంలో, ఆ ఇంట్లో ఉన్నా, ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నా, ఇవి మావి అనుకుంటారా? ఈ పిల్లలు నా పిల్లలని, ఈ ఇల్లు నాదని, ఈ ఇంట్లో ఉన్న వస్తువులు నావని అనుకుంటారా? అనుకోరు. ఎందుకనుకోరు? నాకంటూ మాకంటూ ఒక కుటుంబం మాకు ఊళ్ళో ఉంది అనుకుంటారు. భగవంతుడు అంటున్నారు ఈ శరీరంతో మీరు ఏ ఇంట్లో పుట్టారో, మీరు పుట్టగానే మీకో కులం నిర్ణయించబడింది కదా! ఓ మతం నిర్ణయించబడింది. ఒక కులదేవత నిర్ణయించబడింది. దీనికి సంబంధించినటువంటి బంధువులు నిర్ణయించబడ్డారు. మీరే ఊర్లో ఉన్నారో, ఆ ఊరికి సంబంధించిన విషయాలన్నిటితో బంధింపబడ్డారు. ఇవన్నీ నావి అనుకుంటామండి. ఇది మా ఊరు అని చెప్పేసి, ఆ ఊరికి సంబంధించిన విశేషాలన్నీ నావి అంటూ బ్రతుకుతాం. ఎప్పటి వరకు బతుకుతాం? ఈ దేహం ఉన్నంత వరకు బతుకుతాం. ఈ దేహం పడిపోయిన తర్వాత ఈ ఊరికి, ఊర్లో ఉన్నటువంటి నా వాళ్ళు, నా ఇల్లు, నా సంపద అనుకున్న ఏదైనా మీ వెంటొస్తుందా? పోనీ ఈ శరీరం విడిచిపెట్టాక నేను మళ్ళీ మా ఇంటికి నేనొస్తానంటే మా ఇంట్లో వాళ్ళు రానిస్తారా? పోనీ నేనిదివరకు ఎప్పుడైనా రానిచ్చానా? మా పూర్వీకులు చనిపోయారు. వాళ్ళెవరైనా ఇంట్లోకొస్తామంటే రానిస్తామా? రానివ్వం. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండేటటువంటి ఒక జంట. భర్త ఒకవేళ 12 గంటలకి నైట్ వస్తున్నానంటే 12 గంటల వరకు కూడా ఎదురు చూస్తూ ఉండే భార్య, భర్త ఉంటే సంతోషంగా ఉంటుంది. మరలాంటి భర్త ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి చనిపోయారు. ఆమెకర్థమైంది. పిలిచినా పలకటం లేదు. శరీరమంతా చల్లబడిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఇక వెంటనే పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి, "మా వారికేదో అయిందండి. ఒకసారొచ్చి చూద్దురు రండి" అంటే వాళ్ళొచ్చి చూసారు. "అమ్మా! మీ భర్త గారు చనిపోయారు. ఈ ఒక్క పూట మీ భర్త గారే గదా ఆయన. ఆయన పక్కనే నువ్వు పడుకో తల్లి. పొద్దున్నే మిగిలిన బంధువులందరిని పిలిచేసి అంత్యేష్టి కార్యక్రమాలు చేద్దాము" అంటే ఏ భార్య అయినా భర్త పక్కన పడుకుంటుందా అండి? ఒక రోజున భర్త ఉంటే చాలు అని చెప్పేసి ఎవ్వరితో సంబంధ బాంధవ్యాలు అవసరం లేదు. నాకు నా భర్త ఉంటే చాలనుకున్న ఆమె, మరిప్పుడు ఆ భర్త చనిపోయారు అని తెలియగానే భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది. అప్పుడేమంటుంది? అయ్యో! నేను మీతో వస్తానండి. ఈ ఒక్క పూట నేను మీ ఇంట్లో ఉంటాను. సరే మీ ఇంట్లోకొస్తే నేను మీ ఇల్లు మైల పడుతుంది అనుకుంటే, నేను మీ వసారాలో పడుకుంటానండి. అంతేగాని నన్ను ఈ ఇంట్లో ఉండమని మాత్రం చెప్పకండి అని ఎందుకు బ్రతిమిలాడుతుంది? ఈ దేహంలో జీవుడున్నంత వరకు మాత్రం నా భర్త ఉంటే చాలు నాకెవరూ అవసరం లేదన్న భార్య, ఎప్పుడైతే ఆ శరీరాన్ని విడిచిపెట్టారు అని తెలిసిందో, ఇక ఆ శరీరంతో ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? మనం ఈ శరీరానికి సంబంధించి ఇది అందంగా ఉంటే సంతోషపడతాం. దీనికి అందమైన బట్టలు వేస్తాం. దీన్ని చక్కటి పరుపు మీద పడుకోబెడతాం. దీనికి అనేక రకాల విలాసాలు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని నడిపించే జీవుడు ఆ శరీరంలో లేడని తెలుస్తుందో,
వెంటనే ఏం చేస్తాం, మనం భయాందోళనలకు గురి అవుతామండి. అంటే మనందరికీ ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి? ఈ శరీరం నేను కాదు అనే సత్యం తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని నడిపించే జీవుడు తెలివి కలిగిన జీవుడనుకోండి. ఆ జీవుడికి, ఆ జీవుడిని నమ్ముకున్న కుటుంబానికి పేరు ప్రతిష్టలొస్తాయి. ఈ శరీరాన్ని నడిపించే జీవుడు పరమ దుర్మార్గుడనుకోండి. ఇప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి ఆ శరీరాన్ని ఎవరైనా పలానా వాడొస్తున్నాడంటే, అయ్యో! వీడు మంచివాడు కాదు. వీడెళ్ళిపోయాక నేను బయటకొస్తానని లోపలికెళ్ళిపోతాం. అంటే ఈ శరీరంలో ఉన్న జీవుడు వాడి యొక్క కర్మలలో ఉన్న దోషాలలో ఏమవుతాడు? దుర్మార్గుడవుతాడు. ఒకవేళ అతడు గనక సత్ప్రవర్తన కలిగిన జీవుడైతే ఆ శరీరం అందరి చేత కూడా గౌరవించబడుతుంది. ఇప్పుడు రాముడి భార్య, తర్వాత రావణాసురుడి భార్య. ఎవరు? రాముడి భార్య సీతమ్మ తల్లి, రావణాసురుడి భార్య మండోదరి. ఇద్దరు కూడా పాతివ్రత్యంలో ఎవరికి ఎవరు కూడా తీసిపోరండి. ఇద్దరు కూడా అంత గొప్ప పాతివ్రత్యం నియమం పాటించేవాళ్ళు. కానీ మరి సీతమ్మ తల్లి భర్త యొక్క గొప్పతనం చేత సీతమ్మ తల్లి ప్రకాశించింది. మరి మండోదరి యొక్క భర్త రావణాసురుడి యొక్క మరి అతడి యొక్క పాపపు కర్మల వల్ల మండోదరి యొక్క తేజస్సు ప్రకాశించిందా? ఎందుకు ప్రకాశించలేదు? ఆమె పాతివ్రత్యాన్ని ఎవరైనా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు లేదు? అంటే రావణాసురుడి యొక్క పాపపు కర్మల యొక్క ప్రవృత్తి కాబట్టి. అంటే మొత్తం మీద ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరంలో జీవుడి యొక్క గుణగణాలే ఈ శరీరానికి సంబంధించి మంచివాడని, చెడ్డవాడని అంటున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్న కథ ఏంటి? ఆ పేద భార్యాభర్తలు ధనవంతులింట్లో ఉంటున్నారు. అంటే మనమందరం కూడా భగవంతుడు మనకొక శరీరము, శరీరానికి సంబంధించి ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు. ఈ శరీరంలో మనం ఉంటున్నాం అంతే. ఈ శరీరం మనం కాదు. ఈ శరీరం మనం కాదు అన్నప్పుడు ఈ శరీరంలో నుంచి మనం ఏం చేయాలి? బయటపడే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? ఈ దేహానికి సంబంధించినటువంటి ఏవైతే కుటుంబ బాధ్యతలున్నాయో అవన్నీ నెరవేర్చుకుంటూ మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ శరీరం కాదు కదా! ఈ శరీరంలో ఉన్న ఆత్మను కదా అని చెప్పి, మన మనస్సుని ఎప్పుడూ కూడా భగవంతుడి మీద లగ్నం చేయాలి. అంటే మన ఇల్లు ఎక్కడుంది? ఇందాక పేద భార్యాభర్తలు ఎవరిని తలుచుకుంటారు? వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కన్న పిల్లల్ని తలుచుకుంటారు. మనం ఎవరిని తలుచుకోవాలి? మనమందరము కూడా పరమాత్మ సంతానం అన్నారు కాబట్టి, మనమేం చేయాలి? పరమాత్మను ప్రతి క్షణం కూడా తలుచుకుంటూ ఉండాలన్నమాట. అంటే భగవంతుణ్ణి అనుక్షణం కూడా మనం తలుచుకుంటూ, ఆ పరమాత్మ ఏ విధమైనటువంటి కర్మ ఈ శరీరంతో చెయ్యమంటున్నారు. ఇక్కడ ఆ పేద తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడ ధనవంతుల ఇంట్లో పని చేస్తూ ఉన్నారు? అంటే వాళ్ళ పిల్లలకు చక్కటి భవిష్యత్తు నిర్ణయించడం కోసం, ఆ పిల్లలకు దూరంగా ఉండి కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ శరీరంతో మనం చేసేటటువంటి కర్మలలో కూడా ఏవైనా దోషాలు దొర్లకుండా లోపట ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి మనం పొందాలంటే, అంటే మన ఇంటికి మనం వెళ్ళాలంటే, మనమందరం పరమాత్మ సంతానం అని చెప్తున్నారు. మరి పరమాత్మను పొందాలంటే ఏం చేయాలి? ఈ దేహానికి సంబంధించి నువ్వు చేసే కర్మలలో దోషములు లేకుండా 10 మందికి ఉపకారం జరిగేలాగా నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మనం చేసే ప్రతి కర్మ కూడా మరి ఇతరులకు నష్టం కలిగించేదిలాగా ఉంటే, మనం ఎప్పటికీ కూడా మరొక శరీరాన్ని పొందవలసి ఉంటుందే కానీ భగవంతుణ్ణి చేరటం కుదరదండి. భగవంతుణ్ణి చేరాలంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? నిరంతరం మిమ్మల్ని మీరు దలుచుకోండి. మిమ్మల్ని మీరు దలుచుకోరంటే మళ్ళీ ఈ దేహం గురించి కాదండి. అక్కడ పేద భార్యాభర్తలు ఎప్పుడూ కూడా మరి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిని, వాళ్ళ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని దలుచుకున్నట్టు మనం కూడా ఎవరిని దలుచుకోవాలి? ఉండడమేమో ఈ శరీరానికి సంబంధించిన భార్య బిడ్డలతో కలిసి ఉంటాం. కానీ మన యొక్క మనసంతా ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? మన యొక్క సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మము మీద మన మనస్సు ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా ఏమంటుండాలి? మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. మంత్రాలన్నింటిలో గొప్ప మంత్రం ఏమని చెప్పారు? ఓంకారం గురించి మాట్లాడతారన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. ఎవరైతే ఓం ఇతి ఏక అక్షరమని ఓం అని ఎవరైతే స్మరణ చేసుకుంటూ ఉంటారో, అలా స్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం గనక ఇప్పుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఓం అన్నామనుకోండి,
అప్పుడు ఏమవుతుంది? ప్రయాతి త్యజన్ దేహం. శరీరం విడిచేటప్పుడు ఓం అనుకుంటూ మనం ఈ శరీరం విడిచిపెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? సయాతి పరమాం గతిం. పరమాత్మనే పొందుతామట. అంటే చనిపోయేటప్పుడు ఒక్కసారి ఓం అనుకోమంటే అనుకుంటాంలే అంటే గుర్తుంటుందా అండి? గుర్తుండదు. ఇప్పుడు పిల్లవాడు పరీక్షల్లో టీచరు 4 ప్రశ్నలిస్తారు. ఆ 4 ప్రశ్నలు రాసేస్తానులే అంటే రాయగలుగుతాడా? ముందు చదువుకొని ఉండాలి. బాగా చదువుకొని ప్రాక్టీస్ అయి ఉంటే టీచర్ ఇచ్చినటువంటి పేపర్‌లో ఏ ప్రశ్నలైతే ఇస్తారో ఆ ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు. ఇంట్లో ఏమి చదవకుండా టీచర్ అడిగేది 4 ప్రశ్నలేగా అమ్మా! ఆ 4 ప్రశ్నలు నేను రాసేస్తానంటే రాయగలుగుతామా? మరి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసం కూసు విద్య అంటారండి. అంటే నువ్వెంత అభ్యాసం చేస్తే అంత పర్ఫెక్ట్‌గా రాయగలవు. అందుకే ప్రతి క్షణం కూడా ఏమంటారు పెద్దలంటే, ఓం అని మీ ప్రతి ఒక్క శ్వాసని కూడా ఓం అంటారు. మరి సోహం భావేన చింతయేత్ అని జెప్పేసి మరి ఉత్తర గీతలో చెప్పారు కదా! అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించి మెట్టు ఉంటుందండి. సోహం అంటే ఏంటి? అంటే అతడు. అక్కడ పరమాత్మ. అహం అంటే నేను. అంటే నేను పరబ్రహ్మ స్వరూపమునే అని చెప్పేసి, మనం ఏం చేయాలి? ప్రతి శ్వాసను కూడా ఏం చేయాలి? భగవన్మయం చేయాలి. అలా చేయడానికంటే ముందు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. ఏమంటున్నారు? ఓం అని స్మరణ చేస్తూ ఉండండి అన్నారు. సోహంలో ఓం ఉందా లేదా? ఉంది కదండీ. అంటే అక్కడ మనం ప్రతి క్షణము కూడా ఓంకారాన్ని స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓం అనేటటువంటి స్మరణ చేస్తూ ఉన్నప్పుడు నీకొక దివ్యమైన శక్తొస్తుందండి. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి ఏవైతే మనకి కష్టాలు, నష్టాలుంటాయి కదా! ఆ కష్ట నష్టాలన్నింటి నుంచి పరిష్కరించుకోగలిగిన సమాధానం మన లోపటి నుంచే వస్తుంది. ఇప్పుడు మనకేదైనా పిల్లలకేదైనా కష్టమొచ్చిందనుకోండి, తల్లిదండ్రులని అడుగుతారు. తల్లిదండ్రులు తీరుస్తారన్న ధైర్యంతో ఉంటారు. కాస్త పెద్దయిన తర్వాత తెలివితేటలు పెరుగుతున్నప్పుడు ప్రతిదానికి తల్లిదండ్రుల దగ్గరకొచ్చి అడుగుతారా? అడగరు. సొంతంగా పరిష్కరించుకుంటారు. అదే విధంగా మనం అందుకే చెప్తారనమాట. భూం భూ భూర్భువస్సీతి మంత్రేణ శరీరం పరిశుద్ధ్యతి. శరీర ప్రణవం ధ్యాయేత్ సర్వ అజ్ఞాన నివర్తకం అని ఉత్తర గీతలో చెప్తారనమాట. భూర్భువస్వీతి మంత్రేన అంటే అందరికీ తెలిసిన మంత్రమే. గాయత్రి మంత్రం ఉంటుంది కదండీ! పిల్లలకు మనం 11వ సంవత్సరం అట్లా ఉపనయనం చేయిస్తాం. గాయత్రి మంత్రం స్మరణ చేస్తూ ఉంటే శరీరంతో వాళ్ళేం జేస్తారంటే, తినకూడని పదార్థం తినాలనే కోరిక పిల్లలకి కలగదండి. చెయ్యకూడని పాపపు కర్మలు చెయ్యకుండా ఉంటారు. అంటే ఆ మంత్ర స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ పిల్లలకి ఏమవుతుంది? భగవంతుడు లోపట ఉండి, ఆ పరబ్రహ్మ స్వరూపం ఏం జేస్తుందంటే, ఈ పిల్లల యొక్క ప్రవర్తన తప్పుడు కార్యాలు చెయ్యకుండా దిద్దబడుతుందండి. ఇలా అయిన తర్వాత కాస్త పెద్దయిన తర్వాత మళ్ళీ ఏం జేస్తారు? ఒక గురుముఖతన ఓంకార మంత్రాన్ని స్వీకరిస్తారు. స్వీకరించినప్పుడు శరీర ప్రణవం ధ్యాయేత్. అంటే శరీర ప్రణవాన్ని ఎవరైతే అంటే ఓంకారాన్ని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో, అందుకే త్రికూటమునందు ఓంకారం ఉంటుందంటారు. మరి ఓంకారాన్ని గనక మనం నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే, సర్వ అజ్ఞాన నివర్తకం. అంటే నీ లోపటున్న అజ్ఞానం అంతా పోవాలండి. అజ్ఞానం అంటే ఏముంది? ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు ఏముంటాయి? రాగద్వేషాలతో బంధించబడతాం. వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు నాకు శత్రువులని. అసలు ఈ లోకంలో మనకు శత్రువులున్నారా? ఎవరైనా బంధువులున్నారా? ఒక బాధ్యత నిమిత్తంగానే వచ్చాం. ఇప్పుడు ఒక సినిమా తీస్తారండి. ఆ డైరెక్టర్ గారు ఎవరెవరినైతే ఆ సినిమాలో నటింప చేయాలనుకుంటారో వాళ్ళందరినీ ఏం చేస్తాడు? ఆ సినిమాకు సంబంధించి ఆయన అందరిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఇలా ఏర్పాటు చేసుకొని ఆయన చెప్పమన్న డైలాగుని హీరోతో జెప్పిస్తాడు. అంతేగాని హీరో గొప్పవాడు అని జెప్పేసి హీరో చెప్పిన మాటలకేమైనా విలువుంటుందా? ఉండదు. డైరెక్టర్ గారు నువ్వు ఏది పలకమంటే అదే పలకాలి. హీరో కానీ, హీరోయిన్ గాని ఎవ్వరైనా. అందులో పనిచేసే ఏ క్యారెక్టర్ అయినా డైరెక్టర్ గారు చెప్పిందే చేయాలి. లేదు నేను గొప్ప హీరోని, గొప్ప హీరోయిన్‌ని, నేను చాలా కమెడియన్‌ని, నేను నా సొంతమైన మాటలు చెప్తానంటే డైరెక్టర్ గారు ఒప్పుకోరు. ఈ సినిమా మన జీవితంలో ఎందుకు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే, మనం కూడా భగవంతుడనేటటువంటి డైరెక్టర్ మన శరీరంలో ఉన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ రథసారథిగా ఉన్నారు అని చెప్పి, అర్జునుడి యొక్క రథానికి ఎవరు సారథిగా ఉన్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు.
అంటే మనం ధరించిన శరీరాన్ని ఏమంటారు? రథం అంటారు. ఈ రథానికి రధికుడెవరు? పరమాత్మ రధికుడుగా ఉంటాడనమాట. మరి పరమాత్మయే నీవై ఉన్నావు. అంటే మనల్ని మనం తెలుసుకోనంత వరకు మనం ఏం చేస్తాం? ఈ శరీరానికి సంబంధించిన విషయాలతో తన్మయత్వం పొందుతాం. అంటే ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరాన్ని సృష్టించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈశ్వరుడు ఉన్నారో, ఆ ఈశ్వరుడి యొక్క డైరెక్షన్‌లో మన జీవితం నడవాలి. మన జీవితం అంటే ఈ దేహ సంబంధమైన విషయాలలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అర్జునుడు చేసేస్తాడండి. ఎందుకు కృష్ణ ఈ పని ఎందుకు చేయాలని అడగడు. ఇప్పుడు నువ్వు ఓంకారాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే, నువ్వు ఒక పనిని చేస్తుంటే, ఈ పని తప్పదు. ఈ పని తప్పు అని చెప్పేసి లోపటి నుంచి ఒక సూచన అందుతుంది. అందుకే మనకి దాజీ గారు చెప్తారనమాట. అంటే ఆ ధ్యానానికి సంబంధించినటువంటి మరి గురువుగారనమాట. ఆయన చెప్తారనమాట. ఏమని చెప్తారు? మీ హృదయంలో నుంచి మీ యొక్క దేహానికి సంబంధించిన విషయాలకు సంబంధించి సూచనలు, సలహాలు మీ యొక్క హృదయంలో నుంచి అందుతాయి. అంటే మన యొక్క హృదయ స్పందన యందు మనకొచ్చేటటువంటి సలహాలను వినగలిగినటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితిని మన మనసు తయారు చేసుకోవాలి. అంటే మన మనసు ఎలా ఉండాలి? దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి రాగద్వేషాలు, తడబాటు లేకుండా మన మనస్సును గనక ఏ విధమైన ఆలోచన లేకుండా అలా ఉంచారనుకోండి, అప్పుడేమవుతుందంటే లోపటి నుంచి వచ్చేటటువంటి ఆ స్పందనలు వినపడతాయి. నీకొక సమస్య వచ్చిందనుకోండి, పెద్దలేమంటారు? గట్టిగా ఒకసారి శ్వాస పీల్చుకోండి. అలా పీల్చుకొని ఏ ఆలోచనలు లేకుండా అలా ఉండిపోండి అంటారు. మీరెవ్వరిని ఏ ప్రశ్న అడగక్కర్లా. నాకిలాంటి సమస్యొచ్చిందండి, ఇది ఎలా పరిష్కరించుకోవాలని అడగక్కర్లా. మీరేం చేయొచ్చు? ప్రశాంతంగా గనక మీ మనసును అలా కూర్చోబెట్టగలిగితే, లోపటి నుంచి భగవంతుడు ఆ సమస్యకు పరిష్కారం చెప్తాడు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. శరీర ప్రణవం ధ్యాయే సర్వ అజ్ఞాన నివర్ధకం అన్నారు. అంటే నీ యొక్క సమస్త అజ్ఞానమంతా కూడా పోవడానికి ఏంటి? ఓంకారాన్ని నిరంతరం స్మరణ చేస్తుంటే, ఈ ఓంకారంలో నుంచి ఈ దేహ సంబంధమైన ప్రతి విషయానికి సంబంధించిన సమాధానం వస్తుంది అని చెప్పి నేను చాలా మందిని కూడా మరి ఆ ఓంకారాన్ని స్మరణ చేసేటటువంటి వాళ్ళు చెప్పారండి. అంటే మీరు కూడా ఆ ప్రతి శ్వాసలో గనక మీరు ఓంకారాన్ని మీరు గనక స్మరణ చేస్తూ ఉంటే, మీ యొక్క సమస్యలకు పరిష్కారం లోపటి నుంచి మీరు వింటారు. అంటే లోపటి నుంచి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయమండి. ఇప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరో ఒక మాట అంటారు. అనగానే ఆ మాటని మనం ఎలా తీసుకుంటామంటే, సత్వగుణం ఉన్నవాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. రజోగుణం ఉన్నవాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. తమో గుణం ఉన్నవాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. అవతలి వాళ్ళు నీకేం తెలుసు అన్నారండి. ఒక్కటే మాట. సత్వగుణం ఉన్నవాళ్ళు అంటారు, అవునండి మీరేదో చెప్తున్నారు నాకర్థం కాలేదు. దాన్ని కొద్దిగా వివరణ చేసి చెప్పండి అంటారు. సత్వగుణం ఉంటే. రజోగుణం ఉంటే ఏమంటారంటే, అంటే అన్నీ నీకే తెలుసా? మాకేం తెలీదా? అంటే వాడి యొక్క స్థాయిని బట్టి మాట్లాడతాడు. నీదెంత? నీ స్థాయి ఎంత? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని అవతలి వాడి మీద పెత్తనం చేసేలాగా మాట్లాడతాడు. అదే తమో గుణంలో ఉన్నాడనుకోండి, ఇంకా వాడి యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. అవతలి వాడు ఏదో ఒక్క మాట అంటే వాడి కొట్టేస్తాడు కూడా. ఎందుకు ఎందుకు జరిగింది ఇదంతా? అంటే మన లోపటున్న 3 గుణాల యొక్క తీవ్రత చేత మనం ప్రవర్తిస్తున్నాం. కానీ జ్ఞానీత్వాత్మైవ మే మతం అంటే ఆ పరమాత్మ ఏమని చెప్పారంటే, ఆచరణతో కూడినటువంటి జ్ఞాని ఎవరుంటారో, ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే అవతలి వాళ్ళన్నటువంటి మాటను లోపట ఉన్నటువంటి తురియావస్థలోకి తీసుకెళ్తాడు. అతడు ఆ మాట అంటున్నాడు, దానికి నేను ఏ విధంగా స్పందించాలో చెప్పండి అని చెప్పేసి, ఆ లోపటికి తొంగి చూసి లోపటి నుంచి వచ్చే సమాధానం కోసం కొన్ని క్షణాలు ఎదురు చూస్తాడు. అలా ఎదురు చూసినప్పుడు ఏమవుతుందంటే లోపటి నుంచి శబ్దం వినపడుతుంది. మనమేమో దేహ సంబంధమైన విషయాలన్నీ మీదేసుకుంటాం కాబట్టి, లోపటున్న భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తి ద్వారా వచ్చేటటువంటి ధ్వనులు ఇవన్నీ మనకు వినపడవండి. ఎంతసేపు మనం ఏం చేస్తుంటాం? దేహ సంబంధమైన విషయాలతో తన్మయత్వమే తప్ప, ఈ దేహం నేను కాదు అని చెప్పేసి, నేను ఓంకార స్వరూపమే అని చెప్పేసి, మనం నిరంతరం మన ప్రతి శ్వాసని గనక మరి ఒక నిష్టలాగా ధ్యానంలో మనం నిరంతరం ధ్యానం అంటే ఏంటి? ప్రతి క్షణము కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి.
ప్రతి శ్వాసను కూడా అలా స్మరణ చేస్తున్నప్పుడు ఇక నువ్వు బ్రహ్మమైపోతావు. అంటే లోపటి నుంచి సమాధానాలు తీసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక నీవే పరమాత్మ స్వరూపంగా మారతావు. అంటే సోహం అంటే అంటే అతడు, అహం అంటే నేను. ఆ బ్రహ్మమే నేను అనేటటువంటి తన్మయత్వం లోపట కలిగితే రమణ మహర్షికి కలిగిందండి. రమణ మహర్షి లోపట ఉన్న పరబ్రహ్మముతో ఏకమైనప్పుడు ఇప్పుడు ఏమన్నాడు ఈ శరీరాన్ని ఇది నేను కాదు అన్నాడండి. ఈ శరీరాన్ని ఇది అన్నాడు. అంటే లాస్ట్‌కి చిట్ట చివరి స్థాయి ఏంటి? సోహము. అంటే మరి ఇప్పుడు నేనొక ఉద్యోగం చేస్తున్నాననుకో. నేను పుట్టగానే నాకు ఉద్యోగం వచ్చేసిందా? పుట్టగానే ఏమయ్యారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర కొంత జ్ఞానం నేర్చుకుంటూ స్కూలుకెళ్ళిన తర్వాత మనం చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఇక మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఇలా అంచెలంచెలుగా ముందుకెళ్ళిన తర్వాతనే ఒక ఉద్యోగం వస్తుంది కానీ, మరి పుట్టినప్పటి నుంచి మన యొక్క దశలను బట్టి మనం ముందుకెళ్తుండాలి. అంటే మనం మెట్టెక్కుతున్న కొద్దీ ఏమవుతుంది? మన యొక్క చదువు యొక్క స్థాయి పెరుగుతుంది. మనం కూడా ఏం చేయాలి? అయ్యో! నేనవన్నీ పూర్వజన్మలోనే చేశానండి. ఇక సోహమే చేస్తానంటే, మరి నీకొక సమస్యొస్తే లోపటి నుంచి ఆ భగవంతుడి నుంచి సమస్యకు పరిష్కారం అందుకుంటున్నావా? నేనెందుకండి ఓంకారాన్ని స్మరణ చేస్తాను. నేను సోహమే అనుకుంటానంటే, మరి నీకీ శరీరం అనే భ్రాంతి పోయిందా? విచారణ చెయ్యండి. దేహ సంబంధమైన దేని మీద కోరిక లేదా? ఒక వస్తువుని చూడంగానే అబ్బా! నేను తినాలి అనుకుంటున్నారా? మీ దగ్గర ఒక పండుంది. ఆ పండుని ఎవరికైనా పంచుదామనుకుంటున్నారా? మీరే తిందామనుకుంటున్నారా? ఎవరికైనా పంచుదామనుకుంటారా? పూర్తిగా వదిలిపెడతారా? వదిలిపెట్టం. అంటే లోపట నుంచి ఆ శక్తి అందితే ఏ ఏ వస్తువు మీద మమకారం ఉండదండి. ఇప్పుడు రమణులకు ఆ లోపట భగవంతుడి యొక్క శక్తి అంది లోపటున్నటువంటి తన్మయత్వాన్ని పొందిన తర్వాత ఆ రమణులు 16వ సంవత్సరంలో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి లెటర్‌లో రాస్తారనమాట. అలా రాసిన తర్వాత రమణులు వెళ్తూ తన తను అంతకుముందు ఎలా ఉండేవాడంటే రమణులు వాళ్ళ పిన్ని గారింట్లో ఉండేవాడనమాట. వాళ్ళ పిన్నికి వంట పనులలో అన్నీ సహాయం చేస్తూ పిన్ని గారి చేత రకరకాల పదార్థాలు, పిండి పదార్థాలన్నీ చేయించుకొని తినేవాడు. ఎన్ని పెట్టినా సరిపోయేది కాదట. ఇంకా పెట్టు పిన్ని, ఇంకా పెట్టు పిన్ని అని చెప్పి తింటూనే ఉండేవాడట. మరి అలా తింటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక ఆ లోపటున్న ఆత్మతో కనెక్టివిటీ వచ్చిన తర్వాత, ఇక తాను ఏదో ఒక చిన్న బేరీ పండు కొనుక్కున్నాడట. ట్రైన్‌లో అమ్ముతుంటారు గదండీ! ఆ ట్రైన్‌లో అమ్మితే బేరీ పండు కొనుక్కున్నాడట. ఆ బేరీ పండులో ఒక ముక్క తిన్నాడట. తినగానే కడుపు నిండిందంటండి. ఇక కడుపు నిండగానే ఇంక నాకేం తినాలని లేదు అని చెప్పి ఆ పండు కూడా అక్కడ పెట్టేసాడట. మళ్ళీ లోపలికి ఆహ్, బ్రహ్మముతో రమించే ప్రయత్నంగానే లోపలికెళ్ళాడట. అంటే ఇక్కడ ఆ లోపట ఉన్న శక్తి మనకి తాకిన తరువాత ఇక ఆకలి దప్పుల నుండి కూడా బయటపడతాం. అందుకే అంటారు క్షుత్ పిపాసోపశాంతి. అంటే క్షుత్ అంటే ఆకలి దప్పికల వల్ల వచ్చేటటువంటి ఏదైతే బాధ ఉంటుందో ఆ బాధ పోతుందట. ఇంతకుముందు రమణులు ఎన్ని పెట్టినా సరిపోలేదనేవాడు. ఇప్పుడు చూడండి ఒక చిన్న బేరి పండులో ఒక్క ముక్క తిన్నాడట సరిపోయిందట. అంటే తనకు లోపటి నుంచి శక్తి అందింది కాబట్టి కొంత ఆహారమే అంత పెద్ద శరీరానికి 16 సంవత్సరాల పిల్లవాడంటే రమణులు కాస్త బాగా దృఢంగా ఉండేవాళ్ళట. మరి ఒక చిన్న ముక్క ఎలా సరిపోయింది? ఎంత తిన్నా సరిపోలేదు. ఈ దేహమే నేననుకున్నప్పుడు. లోపటున్న ఆత్మశక్తి ఏం చేసింది? చిన్న పండు తింటేనే ఆ శరీరం నడవడానికి కావలసిన శక్తినంతా మరి పొందాడండి. అంటే మరి ఒక్కొక్క మెట్టులో పై స్థాయికి వెళ్ళాలే తప్ప, మెట్లెక్కకుండా ఒక్కసారే సోహమే చేసేస్తానండి అంటే, ఎవరి జీవితం నష్టమవుతుంది? ఎందుకు భగవంతుడు ఇన్ని మెట్లు పెట్టాడు? అంటే ఒక పిల్లవాడిని మరి మనం పుట్టగానే మా పిల్లోడు కలెక్టర్ అయిపోయాడని ఎందుకు కలెక్టర్ ఉద్యోగంలో జాయిన్ చేయించట్లేదు? నర్సరీ పాఠశాలకు ఎందుకు తీసుకెళ్తున్నారు? వాడిది ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోగానే ఎందుకు మళ్ళీ హైయ్యర్ స్కూల్‌కి కొత్త స్కూల్‌లోకి జాయిన్ చేస్తున్నారు? ఎందుకు మళ్ళీ ఇంటర్మీడియేట్ అని మళ్ళీ రకరకాల పాఠశాలలో మరి చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే ఈ దేహానికి సంబంధించి అయితే అంచెలంచెల పాఠశాల ఉంటుంది కానీ మరి లోపట ఉన్నటువంటి భగవత్ శక్తిని తెలుసుకోవడానికి కూడా మరి ఈశ్వరుడు అంచెలంచెలుగా అనేక విధి విధానాలన్నీ పెట్టాడు. ఒక్కొక్క దాంట్లో నువ్వు గనక ఉత్తీర్ణత పొందుతుంటే ఈశ్వరుడు ఏం చేస్తారు?
నీ యొక్క శక్తి పెరుగుతుంది. సమాజంలో నీ యొక్క హోదాని పెంచుతాడు. నీ మాటకి విలువ పెంచుతాడు. అంటే నీవు ఏదైతే తెలుసుకుంటున్నావో తెలుసుకున్న దానిని ఆచరించినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు? నీ వలన కలిగేటటువంటి అంటే ఈ దేహానికి సంబంధించి కలిగేటటువంటి సమస్యల నుండి నీ అంతట నువ్వు పరిష్కరించుకోగలిగిన గొప్ప స్థితిని నీకు ప్రసాదిస్తారు. ఎవరు? నీ లోపటున్న సద్గురు. అందుకే మనం బాహ్యంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మంత్రోపదేశాన్ని తీసుకున్నప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తారు? నీ లోపట ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నంగా నువ్వు సాధన చేసుకోమని గురుబోధ చేస్తారు. అంతే. ఆయన ఏం చేస్తాడు? మార్గదర్శిగా ఉంటాడు. ఆయన్ని మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు టీచర్ ఉంటారండి. టీచరే పరీక్షలు రాస్తారా? పిల్లవాడు ఏం చేయాలి? వాడే చదువుకోవాలి. టీచర్ పాఠం చెప్తారు. పిల్లవాడు చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, వాడే పాస్ అవ్వాలి. ఇదే విధంగా గురువు గారు కూడా మనకేం చేస్తారు? జ్ఞాన బోధ చేస్తారు. ఆ బోధ చేసిన దానితో మనం ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి శక్తితో కనెక్ట్ అయ్యేలాగా మనము ఈ దేహ సంబంధమైన విషయాల యందు మమత్వం లేకుండా కర్మ చేయాలి. ఎలాంటి కర్మ చేయాలో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేనే స్వయంగా లోకానికి కర్మ చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నాను అని కూడా పరమాత్మ చెప్పారు. నేను గనక కర్మ చేయడంలో ఏదైనా అంటే నేను గనక కర్మ చేయలేదనుకోండి, నాకెందుకు, నేను ఇంత పెద్ద జగత్తును సృష్టించాను కదా అని చెప్పేసి ఆయన ఏ పని చెయ్యకపోతే లోకమంతా భ్రష్టత్వాన్ని పొందుతుందని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్పారు. ఉత్సీదేయురిమే లోక నకుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః అన్నారు. నేను గనక కర్మ చెయ్యకపోతే ఏమవుతుంది? నేను కర్మ చేయకపోయినప్పుడు ఈ లోకమంతా కూడా భ్రష్టత్వాన్ని పొందుతుంది. ఇంకా ఏమన్నాడు ఆయన? సంకరస్య చ కర్తాస్యాం అంటే సంకరమునకు గురి అవుతుంది. అంటే కుల ధర్మాలు వదిలేస్తారు, మత ధర్మాలు వదిలేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అంటే ఈ లోకమంతా చెడిపోవడానికి ఏమవుతుంది? నేనే కారణమవుతాను. అందుకే నేనేం చేస్తానంటే ఎప్పుడూ కూడా కర్మ చేస్తాను. అందుకే శాస్త్రం తెలిసిన పండితులు ఎప్పుడైతే సమాజంలో నిష్టగా ఉంటారో ఆ నిష్టగా ఉన్నటువంటి సమాజము చాలా గొప్పగా దిద్దబడుతుంది. అందుకే ఒక రాజుగారి యొక్క పరిపాలన ఎప్పుడు గొప్పగా ఉంటుందంటే శాస్త్రం తెలిసినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా మరి రాజుగారి గనక పరిపాలన చేస్తే ఎప్పుడు శుభశకునాలని అపశకునాలని ఒక పని చెయ్యాలంటే ఏ సమయంలో చేస్తే బాగుంటుందని పండితులతో పాటుగా గురువుల యొక్క సలహాలు తీసుకుంటూ ఒక పనిని చేయడంలో శ్రేష్టత్వాన్ని పొందుతారండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరి శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటున్నారు. శాస్త్రమే ప్రామాణికం. మీరు ఒక పని చేయాలి అంటే శాస్త్రంని గనక ఆశ్రయించలేదంటే మీకు నచ్చినట్టుగా మీరు కర్మ చేస్తే నాశనం అయిపోతారు. శాస్త్రం తెలిసి ఉండాలి. శాస్త్రాన్ని పట్టించుకోకుండా పరిపాలించిన రాజులు మరి సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళని మనం చాలా మందిని చరిత్రలో చదువుతామన్నమాట. శాస్త్రం తెలిసినటువంటి పండితోత్తములను గౌరవించి పండితోత్తముల యొక్క సలహా సూచనలతో పరిపాలించిన రాజులు ఎంతో కాలం మరి గొప్పగా పరిపాలించి ఈనాటికి కూడా మనం వాళ్ళ యొక్క చరిత్రలు చెప్పుకుంటామంటే పెద్దలు గౌరవించటం, ఆ పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రాన్ని అంగీకరించి పరిపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళు గొప్పగా ఉండిపోతారు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, ప్రతి ఒక్కరూ కర్మ ఎలా చేయాలి, అసలు ఒక జీవుడు ఏ విధమైన కర్మ చేస్తే బంధించబడతాడు, ఏ విధమైన కర్మ చేస్తే మరి బంధము నుంచి విడిపడతాడు అంటే కర్మ చేయడానికి మన మనసు సుముఖంగా ఉండాలి. అందుకే కదా నిన్న మనం చెప్పుకున్నాం, రమణ మహర్షులు సద్దర్శనంలో చెప్పబడిన మాట ఏంటంటే మనోమయం తద్భువనం వదామహ అంటారు. అంటే మనస్సు నుండే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడింది అన్నారు. అంటే ఇప్పుడు ఈ మనసు మేలుకొంటే జగత్తంతా మేలుకొంటుందండి. మనస్సు నిద్రపోతే ఈ జగత్తంతా కూడా ఎలా ఉంటుంది? నిద్రపోతూ ఉంటుంది. అంటే మనస్సు ఇప్పుడు నేను మేల్కొని ఉన్నానండి. నేను మేల్కొని ఉన్నానంటే జాగ్రత్త అవస్థలో నా మనస్సు రకరకాల విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తుంది కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు నాకు కనపడుతున్నారు. ఇప్పుడు నాకు నిద్ర వచ్చిందండి. నేను నిద్రపోయాను. అంటే నా మనసు నిద్రపోయింది కాబట్టి నేను పడుకున్నాను. అంటే ఇక్కడ నేను ఎవరి మీద ఆధారపడ్డాను? నేను నా మనసు మీద ఆధారపడ్డాను. నా మనసు నిద్రపోతే నేను నిద్రపోతాను.
నా మనసు మేలుకుంటే నేను మేలుకుంటాను. అంటే ఇప్పుడు మనస్సుతో నేను కలిసి ఉన్నప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు ఈ జగత్తులో ఉన్న విషయాలు నాకు అర్థమవుతున్నాయి. వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు అన్నీ. అంటే ఈ జగత్తులో ఉన్న సమస్తం నాకు కనపడుతుంది. ఎప్పుడైతే ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాలను నేనెప్పుడు విస్మరిస్తాను? నేను గాఢ నిద్రలోకి, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక ఈ జగత్తుతో నాకు సంబంధం లేదండి. దీన్నేమంటారంటే అన్వయ వ్యతిరేక న్యాయము అంటారు. అంటే మరి మనసేం చేస్తుంది? ఎప్పుడు జగత్తుతో కనెక్టివిటీ పెట్టుకుంటుంది. అంటే ఈ లోకంతో సంబంధం పెట్టుకుంటుంది. మరి ఎందుకు వ్యతిరేక న్యాయం అన్నారు? అసలు ఈ మనసు ఎవరి గురించి ఆలోచించాలి? అసలు ఈ మనసు ఎవరి యొక్క పిల్ల? ఎవరి యొక్క సంతానం? ఈశ్వరుడు మనకు చెప్పారు. మనశ్శేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనస్సు నా యొక్క సంతతి అన్నాడు. మనస్సు ఇంద్రియాలు పరమాత్మ సంతతి. ఇంకా ఇక్కడ విషయం చెప్పింది అర్థమవుతుందో కాదో అని చెప్పేసి ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడండి. ఇంద్రియములలో మనస్సుగా నేనున్నాను అన్నాడు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? మీ యొక్క అందరి యొక్క మనస్సుల యందు పరమాత్మయే ఉన్నాడు. మరి ఆ పరమాత్మను ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? అంటే మీరు రజో తమో గుణాలతో కూడి కర్మ చేస్తున్నారు. మీ గుణాలలో ఉన్న లోపాలు పోగొట్టుకోండి. సత్వగుణంలోకి పూర్తిగా రండి. అప్పుడు ఎలా ఉంటాను నేను? సత్వం సత్వవతామహం అని కృష్ణ పరమాత్మ అండి ఇక్కడ 10వ అధ్యాయంలో 36వ శ్లోకంలో 4వ పాదంలో చెప్పాడు. సత్వగుణమునందు నేను ప్రకాశిస్తాను. అంటే భగవంతుడు ఏమన్నాడు? నేనే మనస్సును సృష్టి చేశానన్నాడు. మరి ఇంద్రియాలన్నింటిలో గొప్పదేని అంటే మనస్సు. మనస్సుగా ఉన్నానన్నాడు. మరి ఈ మనస్సు ఎందు మాకు కనిపించట్లేదు అంటే సత్వగుణముతో నువ్వు అంటే నీ యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దుర్గుణాలను రజో తమో గుణాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే దుర్మార్గపు కర్మలు ఉంటాయో వాటన్నింటినీ ఏం చేయాల్సి ఉంటుంది? నువ్వు ప్రయత్నపూర్వకంగా శాస్త్రం యందు చెప్పబడిన విషయాల ఆధారంగా రజో తమో గుణాలను అణిచివేసి సత్వగుణంలో గనక నువ్వు ప్రకాశిస్తే ఎలా నువ్వు అసలు ప్రకాశిస్తున్నావంటే ఎలా ఉంటావు నువ్వు? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిచ్యుత. నీ లోపల సత్వగుణం ఉందంటే నీ చూపు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరిని చూస్తున్నా వాళ్ళలో ఉన్న దుష్ట గుణాలు కనిపించవు. వాడు చేసేది పరమ తప్పులే అయినా జ్ఞానులకు మాత్రం నవ్వు కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడండి. అక్కడ ఎవరో ఒక 1000 రూపాయలు కింద పడేసుకొని వెళ్ళారు ఏదో పొరపాటున. ఇప్పుడు ఒక జ్ఞాని అలా చూస్తున్నాడు. ఒక వ్యక్తి రజోగుణంలో ఉన్న వ్యక్తి ఆ డబ్బు తీసుకొని జేబులో పెట్టుకొని తననెవరూ చూడలేదని వెళ్ళిపోతుంటాడు. అంతకుముందే ఇంకో వ్యక్తిని చూస్తాడు. పూర్తిగా సత్వగుణంలో ఉన్న వ్యక్తి అక్కడున్న 1000 రూపాయలు చూసి వెళ్ళిపోతాడు. అయ్యో నాది కాని డబ్బు నాకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మళ్ళీ నేను ఎన్ని పాపాలు తెచ్చుకోవాలో నాకు అవసరం లేదు. ఎవరు పోగొట్టుకున్నారో ఇప్పుడే పోగొట్టుకొని ఉంటారు. మళ్ళీ వెనక్కొస్తే వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బు తీసేసుకుంటున్నాడు. తమో గుణంలో ఉన్న వ్యక్తి కూడా తీసుకుంటాడు. జ్ఞాని ఎవరు చేస్తున్నా నవ్వుకుంటాడే తప్ప తానేమి వాళ్ళతో కలిసి వాళ్ళకి సంబంధించిన విషయాల గురించినటువంటి ఏ తాదాత్మ్యత ఉండదు. అంటే వాళ్ళ గురించిన ఆలోచన ఉండదు. అంటే జ్ఞానులు ఎలా ఉంటారు? ఎవరైనా పాపము చేస్తుంటే ఆ పాపము చేయడంలో ఉన్న మూలాలను పరిశీలన చేస్తారు. ఒక వ్యక్తి డబ్బును ఎందుకు విడిచిపెట్టెళ్ళాడు? డబ్బంటే చేదా? కాదండి. మనది కాని సంపద మనం అనుభవిస్తే పాపం అనుభవించినట్టే అన్నాడు. శాస్త్రం తెలిసినప్పుడు ఏమంటాం? వాడు సంపాదించిన డబ్బులో నుంచి కొంత దానం చెయ్యకపోతేనే నువ్వు దొంగవవుతున్నావని శాస్త్రం చెప్పిన మాట గుర్తుంటే ఇప్పుడు వేరొకరు పడవేసుకున్న డబ్బును వాడు అనుభవించాలనే కోరిక ఉంటుందా? శాస్త్రం తెలిస్తే కోరిక ఉంటుందా? తెలీదు. అస్సలు ఉండదండి. అంటే శాస్త్రం తెలిసినా రజోగుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఏం కాదులే అనుకుంటాడు. నా కుటుంబానికి చాలా అవసరం ఈ రోజు డబ్బు. అంటే శాస్త్రం తెలిసినా దాని పక్కకు పెడుతున్నాడంటే శాస్త్రాన్ని పూర్తిగా ఆచరించాలనే కోరిక ఉండదు. జ్ఞాని గమనిస్తుంటాడు. వీడు అప్పుడప్పుడు నేను చెప్పే ప్రవచనాలకు వస్తూ ఉంటాడు. అయినా వీడేమో రోడ్డు మీద ఉన్న 1000 రూపాయలు తీసుకుంటున్నాడు అని చెప్పి చూస్తుంటాడు. ఆ 1000 రూపాయలను ఎవరికైనా దానం చేస్తాడా? లేకపోతే కుటుంబ అవసరాలు తీర్చుకుంటాడా? ఇలా ఆలోచిస్తుంటాడు. అంటే తన మనసులో కదిలే కదలికలను ఈయన గమనిస్తుంటాడు. ఏ ఆలోచనతో ఆ డబ్బు తీసుకున్నాడో అర్థమవుతుంది. అంటే
ఇక్కడ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? మీరు గనక సత్వగుణంలో ఉంటే వేరొకరి సంపదను పాపంలాగా చూస్తారు. ఈ మీరు మీ యొక్క చూపు ఇతరులు వాడు తప్పు చేస్తున్నాడని జ్ఞాని ఏమి కోప్పడడండి. వాడి యొక్క గుణం ప్రకారం వాడు తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ₹1000తో వాడి కుటుంబానికి కావాల్సినవి ఏవో కొనుక్కొనెళ్తాడు. అంతకంటే 2 రెట్లు, 3 రెట్ల సంపదను వాడు పోగొట్టుకొని తెల్లారి ఏడ్చుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాడు. అయ్యో! మా పిల్లవాడు ఆడుతూ, ఆడుతూ కింద పడిపోయాడు. అంటే ఎప్పుడు ఇలాగే జరుగుద్దని కాదండి. నీ యొక్క కర్మలను బట్టి జరుగుద్ది. ఏదో ఒక విధంగా నువ్వు బాధపడతావు. అప్పుడు జ్ఞాని మళ్ళీ చూస్తుంటాడు. ఏంటి? ఆహా! నిన్న ₹1000 తీసుకొనెళ్ళి కుటుంబం నువ్వు చాలా చక్కగా సంతోషంగా ఉన్నావు. ఇవాళేంటి నువ్వేమో కష్టపడుతూ వెళ్తున్నావు, బాధపడుతూ వెళ్తున్నావు. నిన్న వచ్చింది ₹1000 ఇవాళ ₹5000 ఖర్చవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జ్ఞాని ఏం చేస్తున్నాడు? అన్నింటినీ గమనిస్తున్నాడు. వాడు చేసేటటువంటి పాపాన్ని చూస్తున్నాడు. ఆ పాపం వల్ల పొందిన ఆనందాన్ని చూశాడు. మరి వేరొకరి సంపదను అనుభవించినందుకు పడే శిక్షను కూడా గమనిస్తున్నాడు జ్ఞాని. మరి ఇలాంటి జ్ఞానులు మనకు బోధ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు కూడా సత్వగుణంలో ఉండాలన్నప్పుడు ఇక నీ యొక్క ఆలోచనలన్నీ ఏది తిన్నా భగవంతుడి శాస్త్రంలో ఏదైతే తినమంటున్నాడో ధర్మంగా సంపాదించు. నువ్వు తినేటటువంటి పదార్థము సాత్వికంగా ఉండేలాగా చూసుకో. తినే దాంట్లో కొంత భాగాన్ని పశుపక్షాదులకు పెట్టే ప్రయత్నం చెయ్యి. అతిథికి భోజనం పెట్టు. పితృతర్పణాలు చేస్తూ ఉండు. భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేస్తుండు. తినేటప్పుడు భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసి లోపటున్న భగవంతుడికి నివేదన చేసి మీరు భోజనం చెయ్యండి. ఇన్ని నియమాలు పాటిస్తూ ఉంటాడనమాట. అంటే సర్వద్వారేషు దేహేస్మిన్, అంటే ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విధంగానే జీవిస్తుంటాడు. ఇలా ఉంటున్నాడు అంటే అది సత్వగుణం అండి. వేరొకరి యొక్క రూపాయి, వేరొకరి యొక్క సంపద, వేరొకరి యొక్క వస్తువు దేని పట్ల కూడా వ్యామోహం లేకుండా ఎప్పుడూ పరులకు మంచి జరిగేటటువంటి విధంగానే జీవిస్తున్నప్పుడు సత్వగుణము ఉంటుందండి. ఆ సత్వగుణం యందు ఎవరు ప్రకాశిస్తారు? పరమాత్మ ప్రకాశిస్తారు. పరమాత్మ నేనొచ్చి కూర్చుంటానంటున్నాడు. ఇక కూర్చున్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు? ఇక్కడ జ్ఞాని అన్నాను కదా. వేరొక వ్యక్తి తప్పు చేస్తున్నా అలా చూస్తుంటాడు. వినగలిగిన బుద్ధి ఉండి, అయ్యా నాకు ఈ ₹1000 దొరికాయి. మరి ఇవి నావి కాదండి, ఏం చేయమంటారో చెప్పండి అంటే ఆ జ్ఞాని సమాధానం చెప్తాడు. మరి అలా అడగకుండా వేరేవాడు ఎవడో వెళ్ళిపోతున్నాడు ఆ డబ్బులు తీసుకొని. దానివల్ల వచ్చే నష్టాన్ని వాడే అనుభవిస్తాడు. దానివల్ల పొందే సుఖాన్ని వాడే అనుభవిస్తున్నాడు. అంటే మనది కాని వస్తువును మనం అనుభవించినప్పుడు మొదట ఆనందం కలుగుతుంది. తర్వాత దుఃఖం కలుగుతుంది. మనది కాని వస్తువుని మనం ఏం చేయాలి? పరాయి సొమ్ము పాపమని పెద్దవాళ్ళు మనకెప్పుడూ శాస్త్రమునందు చెప్పబడిన విషయాన్ని ఓ సాధారణమైన భాషలో చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వేరొకరి యొక్క వస్తువుని మనం అనుభవిస్తే ఆ రుణానుబంధాన్ని మళ్ళీ తీర్చడం కోసం మళ్ళీ పుట్టాలి. అయ్యో! నేను పుట్టకూడదు అని చెప్పేసి శాస్త్రాలన్నీ చదువుకుంటున్నాం. కానీ మరి ఒక వస్తువు నీ దగ్గరికి రాగానే అది నేను అనుభవించాలనే కోరిక నీకు కలుగుతుంది అంటే నువ్వు మళ్ళీ పుడతావనటానికి నువ్వే గుర్తు. అంటే నీకది తేట తెల్లం అవుతుందన్నమాట. అంటే శాస్త్రాన్ని ఏం చేయాలి? ప్రతి పనిలో అప్లై చేయాలండి. ప్రతి పనిలో. అయ్యో! దీనిలో ఉంటుందా అండి? దీనిలో ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి విషయంలో నువ్వు గనక లోపట ఉన్న పరమాత్మానుభూతిని పొందాలనేటటువంటి కోరిక నీకుంటే ఈ శరీరంతో చేసే ప్రతి కర్మ యందు భగవత్తత్వాన్ని ఆకలింపు చేసుకొని కర్మ చేయాలి. అలా కర్మ చేస్తేనే నువ్వు నీ యొక్క మనసు నీ మాట వింటుంది. అంటే మన మనస్సును ఎప్పుడు దేని గురించి ఆలోచించాలి? తన స్వస్థానం గురించి ఆలోచించాలి. మరి మన మనసు దేని గురించి ఆలోచిస్తుందంటే ఈ దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. మీరెవరికైనా ఒక ₹100 దానం చేస్తుంటే మీ మనసు అడుగుతుంది. ఎందుకు వాడికి ₹100 దానం చేస్తున్నావు? మన ఇంట్లో చాలా అవసరాలున్నాయి గదా! నీ దగ్గరున్నదే 200. 200లో ₹100 ఎందుకు వాడికిస్తున్నావు? అసలు వాడిస్తాడో, ఇవ్వడో కూడా తెలీదు. ఎందుకు వాడికి ₹100 ఇచ్చావని ఒకటికి 10 సార్లు అడుగుతుంది. ఎందుకడిగింది? దానికి దేహం మీద మమకారం. దేహం మీద కాకుండా లోపట ఉన్నటువంటి ఈశ్వరుడే నేను, ఈశ్వరుడి యొక్క సంతానం నేను, ఈశ్వర స్వరూపమే నేను కానీ, ఈ దేహం నేను కాదు అని జెప్పేసి భావన ఉందనుకోండి, మన మనసెప్పుడూ లోపటున్నటువంటి భగవంతుడిని పొందడం కోసం, ఎప్పుడూ పరులకు ఉపకారం జరిగే కార్యము చెయ్యమని మన మనస్సు మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే ఒక పని చేసేటప్పుడు మన మనస్సు ఏ విషయం గురించి నిన్ను
ప్రవర్తింపచేస్తుంది అనే దాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తదాసక్త చికీర్షు లోక సంగ్రహం అంటున్నారు. ఇప్పుడు ఒకే పనిని ఎలా ఒకటి బంధంలో పడుతుందండి, ఇంకొకటేమో మోక్షానికి తీసుకెళ్తుంది. అంటే దేహబంధంలోంచి నిన్ను విడిపించి మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మస్థానం నుంచి వచ్చింది కదా! తిరిగి ఆత్మస్థానంలోకి వెళ్ళడానికి మరి భగవంతుడు మనకేం చేస్తున్నాడు? మరి సలహాలు ఇస్తూ ఉన్నాడనమాట. నీ యొక్క స్వస్థలానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి మనసుకు మనం ఏం చేయాలి? బోధ చేయాలి. ఎలా చేయాలో చెప్తున్నాడు. సక్తాహ కర్మణ్య విద్వాంసో అంటే ఒక పనిని చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఒక సాధారణమైన పని తీసుకుందామండి. ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించి ఒక 1000 రూపాయలు పని మీద మనం వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉన్నప్పుడు అందరితో పాటు మనము పని చేసాం. దేనికోసం పని చేసాం మనం? ఫలితాన్ని ఆశించి 1000 రూపాయలు ఆశించి పని చేశాము. అంటే ఇప్పుడు ఓనర్ గారు వచ్చి చెప్పారు, ఈ పనిని గనక మామూలుగా అయితే ఒక పనిని ఏమంటారు, ఒక రోజులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నువ్వు చేసిన పనికి 1000 రూపాయలు. ఇవాళ కొంచెం అధికంగా పనుందండి. రేపొద్దుడికి ఈ సరుకంతా కూడా వేరొక చోటికి వెళ్ళాలి. మీకు ఒక్కొక్కరికి కూడా 2000 రూపాయలు ఇస్తాను. మీరు పొద్దున ఉదయం 9కి వచ్చి సాయంత్రం 5 లోపు నాకు గనక ఈ పనంతా పూర్తి చేసి ఇచ్చేసి ఇస్తే మాత్రం ఇవాళ 2000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక భోజనం చేసేటప్పుడు ఒక గంట రెస్టు, తర్వాత ఇంకేదో చిన్న చిన్న విషయాలకని చెప్పేసి మనం టైంని ఏం చేస్తాం? వృధాగా పోనిచ్చేవాళ్ళం రోజు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏ చిన్న సమయాన్ని వృధా చేయకుండా, రెస్ట్ లేకుండా భోజనం చేసేటప్పుడు కూడా ఒక 5 నిమిషాల్లో భోజనం చేసేసి మొత్తం ఎక్కడికక్కడి పనులన్నీ ఏం చేస్తాం? వృధా చేసే పనులన్నీ ఆపేసి మనం ఆ పనిని ఏం చేస్తాం? స్పీడ్‌గా చేసేస్తాం. ఎందుకు చేస్తున్నారు? రోజు 1000 రూపాయలు వచ్చేది ఈరోజు 2000 వస్తున్నాయి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వివరణ చేస్తున్నారనమాట. అంటే మన జీవితంలో మనం ఇలాంటివి ఎప్పుడైనా చేయలేదా? అందరూ చేస్తారండి. ఎక్కడైనా ఈ నెల మీకు బోనస్ ఉంటుందండి. 30 రోజుల పనిలో మీకు బోనస్ ఇస్తాము. ఈ నెలలో కాస్త అందరూ కూడా ఒక 2 గంటలు ఎక్స్‌ట్రా పని చేయండి. కాస్త రెస్ట్ తక్కువ తీసుకోండి. మీరు గనక ఈ నెల ఆఖరికి ఈ పని పూర్తి చేస్తే గనక అందరికి బోనస్‌లు పడతాయంటే మరందరూ జాగ్రత్తగా వాళ్ళ రెస్ట్ తీసుకునే సమయం తగ్గించుకొని ఉత్సాహంగా పని చేస్తారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదండీ! అందుకే జపాన్ లాంటి దేశాలలోనట ఎప్పుడూ కూడా ఎక్కువ పని చేస్తారట. తక్కువ విశ్రాంతి తీసుకుంటారట. మన భారతదేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారు. తక్కువ పని చేస్తారు. సహజంగా. అంటే మీ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మా దేశాలలోనే ఎందుకు అభివృద్ధి చెందుతున్నామంటే మా వాళ్ళు రెస్ట్ తీసుకునేటటువంటి టైము చాలా తక్కువగా ఉంటుంది. అందుకే భగవంతుడు అంటున్నారనమాట, మీరు చేసేటటువంటి కర్మయే మీకేం చేస్తుంది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన గొప్ప స్థితిని ప్రసాదిస్తుంది. మీరు భూమి మీద ఏ పనైనా చేయండి. మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మీరు మాట్లాడిన మాట, మీరు నడిచిన నడక, మీరు చేసిన ఏ పనైనా అన్ని టోటల్‌గా మీరు ఏ పని చేస్తారో ఆ పని యందు మీకు కర్మ చేయడం పట్లనే ఆసక్తి కానీ, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పనులే చేయండి మీరు. మీ కుటుంబానికి సంబంధించిన పనులే చేయండి. ఆ పనుల యందు నేను ఈ పని చేస్తున్నాను. నేను ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశాను. సాయంత్రం రాగానే బాగా పని చేశారని ఇంట్లో ఉన్నటువంటి మరి ఇల్లాలిని భర్త "నువ్వు పని బాగా చేశావు. ఈరోజు ఇల్లు చాలా నీట్‌గా ఉంది" అంటే ఆమె ఎంత సంతోషపడుతుందో. మరి భగవంతుడు ఏమంటాడంటే ఆ ఇంటాయన పొగడొచ్చు. కానీ ఈ ఇల్లు పని చేసినటువంటి ఇంటావిడ మాత్రం కోరుకోకూడదు. నేనింత పని చేశాను గదా! ఇల్లు బాగుంది అని ఒక మాట అంటే బాగుండు అని జెప్పేసి ఇల్లాలు ఇంత పని చేసి అవతలి వ్యక్తి నుంచి కోరుకున్నారనుకోండి, ఫలితం కోరుకుంటే ఏమవుతుంది? ఇంత పని చేసినందుకు ఆయన బావుంది అన్నాడు. నువ్వు సంతోషపడ్డావు అయిపోయింది. చెల్లుకు చెల్లు. పని చేసావు ఆయన పొగిడాడు. నువ్వు ఆనందపడ్డావు అయిపోయింది. కానీ ఇంత పని చేసినందుకు నువ్వు గనక ఏమీ కొనుక్కో, ఏమీ అడగకుండా భగవంతుడు నాకు ఇలాంటి ఇల్లు ఇచ్చాడు. ఈ ఇంటిని శుభ్రం చేయమని ఇచ్చాడు. ఇదంతా ఈశ్వరుడి యొక్క సృష్టి. ఈ సృష్టిలో నాకు చేతనైనంతగా నేను ఈ పని చేశానని ఈశ్వరుడికి మన కృతజ్ఞతలు చెప్పుకుంటూ పని చేశామనుకోండి,
ఇప్పుడు దీనివల్ల మనం ఏ ఫలితం కోరుకోను. ఇంట్లో వాళ్ళొచ్చి బావుంది అన్నారు. అసలు బాలేదు అనలేదు. ఏమీ అనలేదు. అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటే ఆయన చెప్పలేదు. ఇంట్లోకి రాగానే ఆయన టెన్షన్‌లో ఆయనున్నాడు. మీకు కోపమొచ్చింది. ఇల్లుని పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంత శుభ్రం చేశాను. కనీసం ఈ ఇంట్లో మీకే చిన్న తేడా తెలియలేదా అంటారు. ఏమో నాకున్న టెన్షన్ వేరే ఉంది. ఏమో నేను గమనించలేదంటారు. ఇప్పుడు చూడండి. ఫలితం కోరుకున్నందుకు వాళ్ళు చెప్పకపోతే నీకున్న ప్రశాంతత పోయిందా లేదా? అంటే మనకున్నటువంటి ప్రశాంతతను మనం పోగొట్టుకున్నామా లేదా? భగవంతుడంటారు, ఇదంతా కూడా భగవంతుడు నిన్ను 100 సంవత్సరాలలో మరి 12 సంవత్సరాల వరకు భగవంతుడు మనం చేసిన కర్మలలో మరి ఫలితాన్ని ఏమి కూడా ఇవ్వడండి. పరమాత్మ ఏమి ఇవ్వడు. అంటే మనం 12 సంవత్సరాల వరకు చేసినటువంటి కర్మలలో ఏవైనా దోషాలున్నా పట్టించుకోడు. ఏదైనా మంచి ఉన్నా పట్టించుకోడండి పరమాత్మ. మరి మిగిలిన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా భగవంతుడు నాకు అప్పజెప్పిన కర్తవ్యం అని గనక మన పిల్లలకి మనం జ్ఞానం అందిస్తూ, మనం కూడా అలా కర్మ చేస్తూ, ఫలితాన్ని కోరుకోకుండా, ఎవరైనా మనల్ని పొగిడితే పొంగిపోకుండా, ఎవరైనా పొగిడితే సంతోషపడ్డామనుకోండి, మన ప్రాణశక్తి హరిస్తుందట. ఇంత పని చేస్తే తరిగిపోనటువంటి ప్రాణశక్తి ఎవరి నుంచో ఫలితాన్ని కోరుకుంటే, ఆ ఫలితంతో గనక నువ్వు తన్మయత్వాన్ని పొందితే అప్పుడదేమవుతుంది నీకు? అది నీకు సంతోషాన్నిస్తే నీ ప్రాణశక్తి తరిగిపోతుంది. ఎవరో నిన్ను ఆ పని బాలేదు, ఏంటి ఇలా చేశావు అంటే నువ్వు బాధపడతావు. ఇప్పుడు దానివల్ల నీ ప్రాణశక్తి తరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఇంత పని చేస్తే వచ్చిన నష్టం కంటే కూడా అంటే ఆ ప్రాణశక్తి తరిగిపోవడం కంటే మనం ఫలితాన్ని కోరుకొని ఆ ఫలితం వల్ల పొందినటువంటి ఏదైతే సంతోషము, ఏదైతే దుఃఖముందో దాని చేత నీ ప్రాణశక్తి తరిగిపోతుందని ఆత్మానుభూతిని పొందినటువంటి రామతీర్థ స్వాముల్లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంత జాగ్రత్తగా మన పని యందు మనం ఎలా చేస్తే బంధంలో పడిపోకుండా ఉంటాం. మనం పరమాత్మను చేరుకోవడానికి కావలసిన మార్గములను వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభూతి పొంది మనకు అందిస్తూ ఉన్నారనమాట. అంటే భగవంతుడు చూడండి మనకెంత చక్కగా వివరణ చేస్తున్నారు. అందుకే గురువులను మనం అంతగా గౌరవించడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళేం చేస్తారు? ఆచరించి చెప్తారండి. ఇప్పుడు మనకొకటి సలహా ఇస్తున్నారనుకోండి, ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి రమణ మహర్షి కాదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకరెళ్లారట. స్వామి మీరంటే మా బాబుకు చాలా ఇష్టమండి. మా బాబు ఎప్పుడు పల్లీలు తింటూ ఉంటాడు. ఈ పల్లీల వల్ల వీడికి ఏదైనా అనారోగ్యం వస్తుందేమోనని నాకు అనిపిస్తుందండి. మరి మీరేం చేస్తారు? కొద్దిగా ఈ పిల్లోడితో ఆ పల్లీలు తినొద్దని చెప్పండి అంటే, సరే అమ్మ వచ్చే వారం రండి అన్నారట. వచ్చే వారం వెళ్తే మళ్ళీ రామకృష్ణ పరమహంస ఏం చెప్పలేదట. ఇలా 2, 3 వారాలు తిప్పుకున్న తర్వాత 5వ వారం చెప్పాడట ఆ పిల్లవాడికి, నాయనా నువ్వు పల్లీలు తినకురా బాబు అని చెప్పాడట. వాళ్ళ శిష్యులు అడిగారట, ఏంటండి మీరు వచ్చిన రోజే చెప్పొచ్చు కదా ఆ పిల్లవాడికి, ఇప్పటికల్లా వాడు పల్లీలు తినటం మానేసేవాడు. 5 వారాలు అనవసరంగా వాడిని తిప్పించారంటే, లేదు నాయనా నాకు పల్లీలు తినే అలవాటుంది. పల్లీలు మానేయడం నా వల్ల అవుతుందో కాదో అని చెప్పేసి నేనేం చేశాను, నేను పల్లీలు తినటం మానేశాను. పల్లీలు తినటం మానేస్తే ఈ 5 వారాలకు గాని నేను ఆ పల్లీలు తినటంలో నాకు దాని మీద ప్రేమ తగ్గిపోయి నేను దాన్ని పూర్తిగా మానేశాననమాట. అంటే నాకు ఎంత టైం పట్టింది? 5 వారాలు పట్టింది. నేను ఆచరించకుండా శిష్యుడికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేదయ్యా అన్నాడట. అంటే రామకృష్ణ పరమహంస చూడండి ఎలా చెప్తున్నారు. ఆచరణ నేను చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలే తప్ప, మరి వాళ్ళని ఏదో నేను గురుస్థానంలో ఉన్నాను, నాకు శాస్త్రాలన్నీ తెలుసు అని చెప్పేసి నేను గనక అవతల వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వటం ప్రారంభించాననుకోండి, నేను చెప్పినటువంటి మాట ఆ పిల్లవాడి మీద ప్రభావితం చూపదు అన్నాడు. నీకు శాస్త్రం తెలిసినంత మాత్రాన నీకదేం రాదంటండి. అంటే ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? నీకు శాస్త్రం తెలిస్తే నువ్వు చెప్పిన మాట అవతల వాడికి చెప్తే అర్థమవుతుందా అంటే అందుకోలేరట. నువ్వు ఆచరించి చెప్పినప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి నీ లోపట ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాణశక్తి ఉందో, ఆ ప్రాణశక్తి వాళ్ళకి అందుతుందట. అందుకే ఆచరణ గ్రంథము, భగవద్గీత ఆచరణ గ్రంథం అంటే కృష్ణ పరమాత్మ ఆచరించి చెప్తున్నారు. ఆచరణతో కూడి చెప్తున్నారు. ఇక్కడేంటి? నీవు చేసిన కర్మ యందు ఫలితాన్ని కోరుకోకపోతే చాలు. నీ కర్మయే నిన్నేం చేస్తుంది? గొప్పదైనటువంటి మోక్షాన్ని పొందడానికి కావలసిన స్థితి తెస్తుంది.
ఏ పనైనా చెయ్యండి. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త ఉద్యోగం చేస్తాడు. ఆ ఉద్యోగానికి సంబంధించి ఎన్నో కష్ట నష్టాలను ఆయన అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఏం చేస్తాడు? డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. అదే విధంగా ఇంట్లో ఉన్న ఇల్లాలు ఏం చేస్తుంది? తనకి దేహ సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి కుటుంబ సంబంధమైన విషయాలన్నీ చేస్తుంది. మరి ఇన్ని చేసినా మరి ఈమె ఫలితం కోరుకోకూడదు, ఆయన ఫలితం కోరుకోకూడదు. అంటే ఒక్కొక్కరికి భగవంతుడు తన బాధ్యత ఏంటో చెప్తున్నాడు. నీ బాధ్యత ఏంటి? నువ్వు పని చేయడం అంతే. దీని వలన నన్ను వేరొకరు పొగడాలని, వేరొకరు తిట్టారని, ఈ రెండింటికి కూడా నీ యొక్క తాదాత్మ్యత గనక ఉంటే నీకేమవుతుంది? నువ్వు చేసిన కర్మ వల్ల నీ యొక్క ప్రాణశక్తి హరిస్తుంది అని ఇక రహస్యాలన్నీ కూడా వివరణ చేస్తున్నారండి. కర్మలో ఉన్న రహస్యం చెప్తున్నారు. ఏ పని చేసినా ఫలితాన్ని కోరుకోకండి అని ఒక్క శ్లోకంలోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ ఎన్ని శ్లోకాలలో చెప్తారండి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది. అది ఏ కర్మ? నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ పని చేస్తావో ఆ పనులన్నీ నువ్వు ఖచ్చితంగా చెయ్యాల్సిన ఉంటే చెయ్యాలి. ఫలితాన్ని నువ్వు కోరుకోకూడదు. ఫలితానికి నువ్వు కారణం కూడా కాకూడదు. ఫలితం కోరుకోకూడదు, ఫలితానికి నువ్వు కారణం కూడా కాకూడదు. ఇలా ఉంటేనే నువ్వు చేసిన కర్మ ఏమవుతుంది? భగవన్మయం అవుతుంది. అంటే మనమందరం భగవంతుడు చెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే భూమి మీదకి వచ్చాం గాని, ఒక పని చేస్తే నాకు ఇంతొస్తే బాగుండు, నన్ను ఇంతమంది పొగిడితే బాగుండు, నన్ను ఎవరు తిట్టకుండా ఉంటే బాగుండంటే అంటే మనం ఏం చేస్తాం? ఎవరైనా విమర్శిస్తేనేమో ఎక్కువ బాధపడిపోతాం, ఎవరైనా పొగిడితేనేమో ఎక్కువ సంతోషపడతాం. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. దుఃఖమునందు కృంగిపోమాకు, సుఖమునందు పొంగిపోవడం లేకుండా, స్పృహ లేకుండా ఉండు. అంటే రెండింటిలో ఎలా ఉండాలి? సమదుఃఖ సుఖ స్వస్త్య. సుఖమునందు దుఃఖమునందు సమస్థితిలో ఉండు. తుల్య నిందా స్తుతిర్మౌని. నిందయందు పొగడ్తయందు రెండింటి యందు కూడా నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండడం నేర్చుకో. ఎన్ని ఉపాయాలు చెప్పారండి? అంటే ఒక పనిని చేస్తే ఆ పని వలన మీరు ఏ ఫలితం కోరుకోకండి. ఇప్పుడు మీరు ఒక పని చేశారు, మీరు వంట చేసి నేనే వంట చేశానండి. వంట చేస్తే బాగుంది అన్నారనుకోండి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనుకోండి. బాలేదు అనుకోండి, అయ్యో భగవంతుడా నేను ఈ రోజు ఏదో తప్పు చేసి ఉంటానండి క్షమించండి అని క్షమాపణ చెప్పుకోండి. అంతేగాని ఇందులో నీ క్రెడిట్ ఏముంది? మనం రోజు నేను చేసే రోజు వంటలో ఒకరోజు బాగుంటుంది, ఓ రోజు బాగుండదు. ఎందుకు? రోజులాగే మరి ఒకే విధంగా చేస్తాం. ఏ రోజైనా ఇది బాగుండకూడదని చేస్తామా? ఎప్పుడూ చెయ్యం. ఎవరు ఏ పని చేసినా అంతే. మన యొక్క పాప పుణ్యాలు మనం ఆ రోజున ఈ రోజు మనకు నా ఖాతాలో పాపం ఎక్కువగా ఉందనుకోండి, నేను ఏ పని చేసినా అదేమవుతుందంటే సక్సెస్ కాదు. ఏ ఏ రోజైనా నాకు ఒకవేళ పుణ్యం ఎక్కువగా ఉందనుకోండి, నేను ఒక పనిని ఇలా ప్రారంభించగానే వెంటనే దానికి గొప్పగా అందరూ అబ్బా ఈ పని మీరు భలే చేశారండి అని అందరూ పొగుడుతారు. అంటే ఇవన్నీ మన యొక్క పాప పుణ్యాలను బట్టే జరుగుతున్నాయి. ఈ రోజు నువ్వు రుచికరమైన పదార్థం తింటున్నావా? రుచి లేని పదార్థం తింటున్నావా? అంటే మరి నీ యొక్క పాప పుణ్యాలే నిర్ణయిస్తున్నాయి తప్ప, ఇవాళ నువ్వు అనుకుంటే రుచికరమైన పదార్థం తినవు, నువ్వు అనుకోలేదని ఇవాళ నీకు రుచి లేని పదార్థం తినవు. ఇదంతా ఏమవుతుంది? ఆల్రెడీ డిజైన్ చెయ్యబడింది. అంతే. డిజైన్ చెయ్యబడినటువంటి కర్మలో నేను చేశానండి, నా వల్ల మంచి జరిగిందండి, నా వల్ల చెడు జరిగిందండి అనటానికి వీల్లేదు. ఈశ్వరుడు మన చేత కర్మ చేయించేటప్పుడు నీ బాధ్యత ఏంటి? శాస్త్రాన్ని తెలుసుకోవడం, శాస్త్రంలో చెప్పిన విధంగానే నీ కర్మను మలుచుకోవడం తప్ప ఇక నీ సొంతంగా నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. కృష్ణ పరమాత్మ ఏ విధమైన కర్మ చేయమని చెప్పారో అదే విధంగా అర్జునుడు కూడా కర్మ చేస్తారు. ఇది ఎందుకు చెయ్యాలి కృష్ణ అని అడగడు, ఎందుకు చేయకూడదు కృష్ణ అనడు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేశాడంటే మరి కృష్ణ పరమాత్మ మా ఎదురుగా లేడండి, ఉంటే మేము కూడా కృష్ణుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళం. అంటే కృష్ణుడు ఏమన్నాడు? నేను లేకపోయినా నేను చెప్పిన శాస్త్రం ఉంది, ఆ శాస్త్రాన్ని చదువుకోండి, శాస్త్రం నందు చెప్పబడిన విషయాలన్నీ అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మీ యొక్క కర్మలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోండి. నేను మీ వెంటే ఉన్నాను. గీతాశ్రయో అహం తిష్టామి. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. గీతామే చోత్తమం గృహం. నా ఇల్లు ఏదనుకుంటున్నారు? భగవద్గీతయే. గీతాజ్ఞానముపాశ్రిత్య, గీతాజ్ఞానాన్ని ఆశ్రయించి త్రీన్ లోకాన్ పాలయామ్యహం.
3 లోకాలు పరిపాలిస్తున్నారు. ఇంకేంటి నేను గీతలో ఉన్నానని నేను చెప్తుంటే, గీతలో చెప్పబడిన ప్రతి విషయం నేను మీ వెంట ఉండి నడిపిస్తానంటున్నాడు పరమాత్మ. అందుకే ఆయనేమంటున్నాడు, ఒక పనిని చేసేటప్పుడు ఇవాళ చూడండి రూ. 2000 పని ఒక్క రోజులో చెయ్యమంటున్నారు. ఒక్క రోజులో రూ. 1000 పనే చేస్తాం. 2000 పని చేస్తున్నామంటే ఫలితముల మీద ఆసక్తి చేత చేస్తున్నాం. రేపొద్దుడికి జ్వరం వచ్చినా పర్వాలేదు. ఇవాళ 2000 వస్తున్నాయని చెప్పేసి పరిగెత్తి, పరిగెత్తి పని చేశాం. ఇప్పుడు అన్నం తినడానికి అన్నం తినలేదు. మనందరికీ తెలిసిన కథే కదండీ! ఒక వ్యక్తి భూమి కావాలి అనుకున్నాడట. భూమి కావాలనుకున్నాడు. ఒక వ్యక్తి చాలా డబ్బున్నటువంటి వ్యక్తి అటండి. కానీ పక్కనే ఉన్నటువంటి ఎవరు అంటే అక్కడ వన్య ఏమంటారు అడవులలో నివసించేటటువంటి వాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళ భూమిని ఆక్రమించుకోవాలనేటటువంటి ఒక కోరిక కలుగుతుందట. బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తికి. కలిగితే ఆయన ఏం చేశాడంటే ఇక చాలా రకాలైనటువంటి అంటే పట్టణంలో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి తినుబండారాలు, రకరకాలైనటువంటి మరి ఆ పట్టణంలో ఉండేవాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రాలన్నీ కూడా మరి అక్కడ ఉండే వాళ్ళకి కోయ జాతుల వాళ్ళకి కొత్తగా ఉంటాయి గదా! వాళ్ళకి రకరకాలైన వస్తువులు, విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అవన్నీ ఇచ్చాడట. బహుమతుల్లాగా ఇస్తే ఆ కోయ యజమాని అన్నాడట, "మీకేం గావాలి స్వామి" అన్నాడట. అంటే "ఏమొద్దయ్యా నాకేమొద్దు. ఏదో ఇస్తే కొంత భూమి తీసుకుందాం అనుకుంటున్నాను" అన్నారట. "ఓయ్! భూమి చాలా ఉందండి. ఇంత భూమిలో మేమెక్కడున్నాం. మా వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. తీసుకోండి స్వామి" అన్నారట. మరాయన ఇంతిస్తానంటే సరిపోయేది. ఈయనన్నాడట, "అంటే మాకిన్ని రకాల వస్తువులు, విషయాలు ఇవన్నీ మాకెందుకు పరిచయం చేశారంటే, మా భూమి మీద మీకు కోరిక గలిగి మాకిన్ని వస్తువులిచ్చారు. మేము అడగక పూర్వమే మీరిచ్చారు గాబట్టి, సరే మీకు గూడా ఎంత గావాలో మీరే తీసుకోండి. రేపొద్దున్నే వచ్చి నేను మేమందరం మా ఊరి వాళ్ళందరం కూడా నిలబడతాము. అక్కడి నుంచి మీరు ఎంత దూరమైతే సాయంత్రం 5 గంటల లోపు ఎంత దూరమైతే పరిగెడతారో అంత భూమిని మీకిచ్చేస్తామండి" అన్నారట. సరే అని చెప్పేసి యజమాని ఇతడు అబ్బా! నేను వేసిన పాచిక బాగా నెరవేరింది. రేపొద్దున్నే నాకు చాలా భూమి నా సొంతం అవ్వబోతుందని చెప్పేసి చాలా ఎక్సైట్ అయ్యాడట. పొద్దున్నే లేసాడు. వెళ్ళి ఇక వాళ్ళు 7 గంటలకి స్టార్ట్ అవ్వమన్నారట. అలా అయితే ఇతడు ఏం చేస్తున్నాడు స్పీడ్‌గా పరిగెడుతున్నాడు. మధ్యలో అక్కడున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళేంటి అవతలి వ్యక్తికి భూమి ఇవ్వాలనే అనుకున్నారు గానీ, అతని ప్రాణం హరించాలనే కోరిక లేదండి. ఎందుకంటే, మేము అడగకుండానే మాకు బహుమతులిచ్చారు గాబట్టి, వాళ్ళకి మంచి చేయాలనే అనుకున్నారు. అందుకని మధ్యలో ఆపి, "అయ్యా కాసిన్ని పాలు తాగండి, కాసిన్ని నీళ్లు తాగండి, కొంచెం ఏదైనా అల్పాహారం తీసుకోండి" అని బ్రతిమిలాడుతున్నారట. కానీ, "అయ్యో! మీరేంటండి నా భూమిని కొంత తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఉంటే సాయంత్రం 5 గంటల తర్వాత తీసుకుంటాను తప్ప 5 గంటలకు పూర్వం నేనేది తిననండి. మీరు నన్ను పలకరించొద్దన్నారట. 4 గంటల వరకు పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెత్తాడు, పరిగెత్తాడు. చివరికి మరిక కాస్త దగ్గరలో ఇంకాస్త ఇంకో అరగంట టైం ఉందనగా పరిగెత్తి, పరిగెత్తి ఆ నీటి దాహం చేత స్పృహ తప్పి పడిపోయాడట. అక్కడున్న వాళ్ళందరూ పాపం అతన్ని రక్షించే ప్రయత్నం చేశారంట గాని అప్పటికే గొంతెండిపోయి పరిగెడుతున్నాడు కదండీ! ఈ ఎండ బాగా ఉంది. ఆ పరిగెత్తి, పరిగెత్తి తుది శ్వాస విడిచాడట. చివరికి ఆయనకి ఎన్నడుగుల భూమి అంటే 6 అడుగుల భూమిలో అతన్ని పాతిపెట్టేశారు. ఎందుకు జరిగింది? మరి రూ. 2000 పని నేను ఒక్క రోజులో ఎలా పూర్తి చేశావు? ఆశ కొద్దీ గదండీ! ఆశ కొద్దీ. ఆశతో చేస్తున్నాం. మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఆశతో. ఎప్పుడు అలాగే జరుగుతుందా అనంటే జరగొచ్చు, జరగపోవచ్చు. ఆశ అనేది ఉండబట్టే కదా రోజు మనం ఏం చేస్తున్నాం? అంటే నువ్వు ఇవాళ రూ. 2000 పనిని ఒక్కరోజే చేస్తున్నావంటే, నీ శక్తి సామర్థ్యాలన్నీ రోజు ఏం చేస్తున్నావు? లోపట భద్రపరుచుకుంటున్నావు గదా! నేనెందుకు ఎక్కువ పని చేయాలని జెప్పేసి, నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద అని జెప్పేసి కొంచెం పనులే జేస్తారు. నేను ఎక్కువ చేస్తే మాత్రం నాకేమైనా కిరీటం పెడతారా అని జెప్పి, వీడు అధికంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వాడేం జేస్తాడు? సులభంగా అందరూ చేసిన పనినే చేస్తూ ఉంటాడు. అంటే తన యొక్క శక్తిని లోపట దాచిపెట్టటం ఎవరు గమనిస్తున్నారు? తన ప్రాణశక్తిని దాచిపెట్టుకుంటున్నాడు. ఎవరు గమనిస్తున్నారు? ఈ ప్రాణశక్తినిచ్చినటువంటి పరమాత్మ గమనిస్తూ ఉండి, చిత్రంగా ఉండి, గుప్తంగా రాస్తాడనమాట. ఆహా! నీకు చెయ్యగలిగిన సమర్థత ఉన్నా చెయ్యటం లేదు. ఎందుకు చెయ్యట్లేదు? చెయ్యకపోవడానికి కారణాలేంటంటే, నేనెందుకు ఎక్కువ చెయ్యాలి? అంటే ఫలితాన్ని కోరుకొని మాత్రమే కర్మ చేసేటటువంటి స్థితి అతని లోపటుంది. రజోతమో ఇక్కడ గుణాలు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. అంటే సంపదల మీద వ్యామోహము చేత ఏం చేస్తున్నారు?
ఒక పనిని చేయడంలో ఎంత ఉత్సాహంతో చేస్తున్నారో, అదే విధంగా లోపట ఈశ్వరుడున్నారు. ఆ ఈశ్వర స్వరూపమే నేనై ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే సద్గురువు చెప్పిన మాట మీద నిలబడి, మరి ఈ దేహం అనేటటువంటి బంధనంలో నుంచి విడిపడటం కోసం, విడిపడాలంటే ఏం జేయాలి? ఈ దేహంతో చేసే ప్రతి పని కూడా ఫలితం కోరుకోకూడదు. చేసే ప్రతి పని కూడా ఎవరికి ఉపయోగపడాలి? చికీర్షు లోక సంగ్రహం. అంటే లోకానికి ఉపకారం జరగటానికి ఇందాక ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం గదా! రూ. 1000 తీసుకునే వ్యక్తి 2000 ఇస్తానంటే అధికంగా ఒక పనిని చేయడంలో ఎలా అయితే ఆసక్తితో ఉన్నాడో, అదే విధంగా ఇప్పుడు లోకానికి ఉపకారం జరుగుతుందంటే ఎంత కష్టమైనా భరించి, "అయ్యో! నీ వల్ల కాదురా బాబు! ఈ కాసేపు కొన్ని నీళ్లు తాగండి, కొంచెం రెస్ట్ తీసుకోండంటే" నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాడి ప్రాణం కూడా పోగొట్టుకునేంత గొప్పగా పరోపకారం నిమిత్తంగా కర్మ చేశాడనుకోండి. అతడు కదా నన్ను చేరుకునేది అంటున్నాడు. అంటే ఇక్కడ కర్మ చేయడంలో భగవంతుడు ఏమంటున్నారు? ఏ కర్మ బంధాన్ని కలిగిస్తుంది? ఏ కర్మ మిమ్మల్ని విడుదల చేయిస్తుంది? ఫలితముల మీద ఆసక్తి. అంటే నేను, నా కుటుంబము మాత్రమే బాగుండాలి అని చెప్పేసి నువ్వు కర్మ చేసావు. సద్గురువు దగ్గరికి వెళ్ళటం వలన ఉపయోగం ఉంటుందా? సద్గురువు దగ్గరికి మనం వెళ్ళక పూర్వము దేవాలయాలకు వెళ్ళటం, ఏదో మనకు నచ్చినటువంటి ఒక దైవాన్ని పూజించడం, కోరికలు కోరుకుంటాం. స్వామి నాకు ఈ కోరిక తీర్చండి స్వామి అని కోరుకుంటాం. అంటే కోరిక కోరుకుంటాం, పూజ చేస్తాం. కోరిక తీరగానే మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనం కోరుకున్నామో కోరుకున్నందుకు ఫలితంని మరి పరమాత్మకు కూడా కొంత చెల్లించుకుంటామనమాట. అంటే కోరికలు కోరడం, కోరికలు భగవంతుడు తీర్చడం, మళ్ళీ ఆ కోరిక తీరగానే మళ్ళీ ఆ కోరికకి ప్రతిఫలంగా కొంత భగవంతుడికి నివేదన చేయడం జరుగుతుంది. అంటే మన జీవితం మొత్తంలో కూడా సద్గురువు దగ్గరికి చేరనంత వరకు ఏ పని చేసినా ఫలితం కోరుకుంటూ చేస్తారు. ఒకవేళ దేహ సంబంధమైనటువంటి భార్యాబిడ్డల గురించి ఆలోచించకపోయినా, కొంతమంది ఏం చేస్తారంటే ఈ దేహం విడిచిపెట్టాక స్వర్గలోకానికి వెళ్ళాలని చెప్పి బ్రాహ్మణోత్తములు చెప్తారనమాట. స్వర్గంలోకి వెళ్తే అక్కడ మీరు చాలా రకాలైనటువంటి భోగములను పొందుతారంటే, ఇక్కడ ఆయన ఏం చేస్తాడు? యజ్ఞయాగాదులు చేస్తాడు. ఇష్టము, పోత్తము అని చెప్పేసి ఉంటాయండి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, దేవాలయాలు కట్టిస్తారు, అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తారు, ఎన్నో తపస్సులు, ఎన్నో యజ్ఞములు, ఎన్నెన్నో చేస్తారు. ఎందుకు? నేను స్వర్గానికి వెళ్ళాలి, ఇక్కడ సుఖంగా ఉండాలి, అక్కడ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. సద్గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? సద్గురువు చెప్తాడనమాట. అయ్యా! ఈ దేహంతో అనుభవించే సుఖాలు, దుఃఖాలు ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉన్నాయి. నువ్వు స్వర్గానికెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అని చెప్పేసి ఇక్కడ నువ్వు నిర్ణయించుకోవడం ఎందుకు? నువ్వు చక్కగా స్వర్గలోకంలో ఉన్న భోగములను అనుభవించి, పరమాత్మలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలిగే మార్గము నేను చెప్తానని, అంటే ఇక్కడ చూడండి పరమాత్మ ఏమంటున్నారు? స్వర్గంలో ఉన్న సుఖాదులను అనుభవించవచ్చు. తర్వాత ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి బ్రహ్మానంద పదవిని పొందగలిగినటువంటి చక్కనైనటువంటి ఉపాయం నీకు చెప్తానని సద్గురువు ఏం చేస్తాడు? నువ్వు ఈ దేహంలో బంధించబడి ఉన్నావురా బాబు. ఈ దేహం నుండి విడిపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. దానికోసం కర్మలో ఉన్నటువంటి ఏదైతే మెలిక ఉందో, కర్మలో ఉన్నటువంటి ఏదైతే నీకు తెలియని రహస్యం ఉందో, ఆ రహస్యాన్ని నా ద్వారా తెలుసుకో అని చెప్పేసి గురువుగారు మనకేం చేస్తారు? జ్ఞాన ఉపదేశం చేస్తారు. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం ఉపదేశం పొందిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు కూడా దేవాలయానికి వెళ్తాం. ఎప్పటిదాకా దేవాలయానికి వెళ్ళాలో చెప్పనా అండి? సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాం, ఇక దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎవరికైనా భ్రాంతి ఉంటే, నేను ఇక్కడ ఒక ఉపమానం చెప్తాను. ఆ ఉపమాన స్థాయికి మీరు చేరుకుంటే గనక దేవాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవాలయంలో ఉన్న దేవతలందరూ మన ఇంటికే వచ్చి కూర్చుంటారు. సద్గురువు దగ్గర ఎవరెవరు ఉంటారంటాం మనం? ముక్కోటి దేవతలందరూ కూడా సద్గురువు ఉండే స్థానంలో ఉంటారని, సద్గురువు అంటే ఆచరణతో కూడినటువంటి ఏదైతే తాను చెప్తున్నాడో చెప్పేటటువంటి దానిని పూర్ణంగా ఆచరించేటటువంటి సద్గురు స్వరూపం ఏదైతే ఉంటుందో
అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తర్వాత శంకరాచార్యుల వారు, ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి, ఇలా పరమాచార్యులు, వీళ్ళున్నటువంటి స్థానంలో సమస్త దేవతలందరూ కూడా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నప్పుడు ఇప్పుడు అందరికీ తెలిసిందేంటంటే మరి కంచి కామకోటి పీఠాధిపతి ఆయన ఆయన క్రతువులు ఆయన చేసుకుంటూ ఉంటుంటే కామాక్షమ్మ బయటికెళ్ళేటప్పుడు పోతురాజుతో బయటికెళ్తుందటండి. రోజు సాయంత్రం పూట కంచిలో సాయంత్రం పూట ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి జనసంచారాన్ని అందరినీ కూడా ఆశీర్వదించడం కోసం అమ్మవారు బయటికెళ్తుందట. ఆ బయటికెళ్ళేటప్పుడు మరి ఆ పరమాచార్యుల వరకు ఒక మాట చెప్పి పోతుందట. నేను ఎళ్ళొస్తాను అని చెప్పేసి పోతుందట. అంటే వెళ్ళేటప్పుడు చెప్తుంది, వచ్చేటప్పుడు చెప్తుంది. అమ్మవారే వెళ్లి అమ్మవారే చెప్పిపోతున్నారు. కంచి కామాక్షమ్మ. మరి మనందరికి ఇంకా బాగా దగ్గరలో ఉన్నాయన ఎవరు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి. అందరూ ఆయన మహిమను గుర్తించకపోయినప్పుడు అందరూ కూడా ఈ పోచమ్మ తల్లి జాతరకు సంబంధించి ఏదో చేస్తున్నారట. చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన పిలిచాడట. పోచి నిప్పు తీసుకురా చుట్టగాల్చుకోవాలి అన్నాడట. అనగానే ఆ పోచమ్మ తల్లి ఒక పెద్ద నిప్పు పాత్ర పట్టుకొనొచ్చి ఈయనకి దగ్గర సరెండర్ అవుతుంది. చుట్టగాల్చుకోండి అని చెప్పి. అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మము యొక్క శక్తిని తాను తెలుసుకున్నాడు కాబట్టి, బ్రహ్మానుభూతిని పొంది ఉన్నారు కాబట్టి, దేవతలను శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తనకొచ్చాయి అంటే, దేహ సంబంధమైనటువంటి విషయాల నుండి విడిపడ్డాడు కాబట్టి, అతనికి ఆ శక్తి వచ్చింది. ఇప్పుడు ఆయన దేవాలయానికి ఎందుకెళ్తాడు? ఆయన దగ్గరికి దేవతలొచ్చి కూర్చుంటారండి. అంటే దేవతలందరూ వచ్చి మన దగ్గర కూర్చుంటున్నారంటే ఏం జరుగుతుందిక్కడ? ఆ దేవతలను శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకొస్తే, ఇప్పుడు నువ్వు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అందుకే ఇక్కడ మరి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు సద్గురువు దగ్గరికెళ్ళిన తర్వాత ఇప్పుడేం చేస్తామంటే, ఇప్పుడు కూడా దేవాలయాలకెళ్ళాలి. వెళ్ళాలి అని గురుగీత కూడా చెప్పింది. ప్రతి శాస్త్రము చెప్తుంది. ఒకప్పుడు ప్రయోజన నిమిత్తంగా వెళ్ళామండి. ఇప్పుడు దేనికోసం వెళ్తాం? ఇప్పుడు మనకు తెలిసిందనమాట. స్వామి, మీ అనుగ్రహం చేత నేను సద్గురువు దగ్గరికెళ్ళాను. ఇన్ని రోజులు కూడా దేహ సంబంధమైనటువంటి ఈ కోరికలను తీర్చమని మీ దగ్గరకొచ్చాను. ఇప్పటినుంచి నేనేం చేస్తానంటే, లోకము యొక్క క్షేమానికి నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలో ఆ కర్మ చేస్తానని, ఆ దేవాలయానికి వెళ్ళి, స్వామి అందరూ బావుండాలి, లోకా సమస్తా సుఖినో భవంతని మీరు అక్కడికెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి, ఓ 4 ప్రదక్షిణలు చేసి, మీరు కాసేపు అక్కడ కూర్చొని మంత్రజపం చేసి, ధ్యానం చేసి, ఇదంతా కూడా లోక కళ్యాణానికి వాడండి అని భగవంతుడికి చెప్పిరా. చూడండి, ఇంతకుముందు ఎళ్ళాం. ఇంతకుముందు కూడా ధ్యానం చేసాం, జపం చేసాం, పూజ చేసాం, అన్నీ చేసాం. కొబ్బరికాయ కొట్టాం, అన్నీ కొట్టాం. ఇప్పుడు ఇంతకుముందు ఏమడిగాను? ఈ దేహానికి సంబంధించి నా కుటుంబాన్ని కాపాడండి స్వామి అని 1కి 10 సార్లు వేడుకొనొచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయాలా? లోకానికి ఎక్కడెక్కడ ఎవరెవరు అజ్ఞానంతో తప్పులు చేస్తున్నారో, తప్పులు చేసేవారు తప్పులు చేయకుండా కాపాడండి. వాళ్ళు జ్ఞానవంతులైతే ఎవరూ తప్పు చేయరు. ఎవరెవరికి మీ అవసరం ఉంటుందో, మిమ్మల్ని పిలుస్తారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మీదే. పిలవని వాడిని, పిలిచిన వాడిని అందరినీ రక్షించే బాధ్యత మీదే స్వామి అని భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? మరొక్కసారి విజ్ఞాపన చేసుకొని అందరూ బాగుండేలాగా మీరు చూసుకోండి అని మనం ఒక నమస్కారం చేసి మనస్ఫూర్తిగా, ఇంతకు ముందు దేవాలయానికి నచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కుదిరినప్పుడల్లా భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. దైవంతో మనం ఏం చేసుకుంటున్నాం? లోక కళ్యాణం నిమిత్తంగా మనం అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుడికి దగ్గర ఎంతో కొంత సేవ చేయడానికి మనం వెళ్ళటమే. సద్గురువు దగ్గరికి వెళ్ళాక చూడండి, మన ఆలోచన మారిపోయింది. ఇదివరకు దేవాలయానికి వెళ్ళాం, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళడానికి మార్పు ఉందా లేదా? లోక కళ్యాణం నిమిత్తంగానే మనం దేవాలయానికి వెళ్తున్నాం. లోక కళ్యాణం నిమిత్తంగానే ఇంట్లో పూజ చేశారు, ధ్యానం చేశారు, జపం చేశారు, ఏదైనా చేయనివ్వండి, అందరూ బాగుండేలాగా చూడండి స్వామి. భగవంతుడు నేను ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యానికో మీరు ఇవాళ మరి భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నారనే సత్యం తెలుసుకోగలిగినటువంటి స్థితిని నాకు ప్రసాదించారని చెప్పి మనం ఏం చేయాలి? లోక కళ్యాణం నిమిత్తంగా కర్మ చేయాలి. ఉదయం లేవగానే భగవంతుడిని స్తుతి చేస్తాం. స్తుతి చేసి లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండేలాగా ఆశీర్వాదం చెయ్యండి. 'చెయ్యండి' అన్నప్పుడు ఇక పరమాత్మ నీకెందుకు చేరువవడు? 'పరమాత్మ 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 నీకె
ఇక్కడ చూడండి, ఒక్కటే రూపం వివిధ రూపాలలో కనిపిస్తుంది కాబట్టి, ఇప్పుడు నువ్వు శివాలయానికెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా, అమ్మవారి గుడికెళ్ళినా, సాయిబాబా గుడికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఎవరు కనిపిచ్చారు? ఒక్కటే ఆత్మ చైతన్యం, పరబ్రహ్మ స్వరూపమే అంతటా ఉన్నది. ఆ స్థితిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన స్థితి నీకెప్పుడు కలుగుతుందంటే, నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ యందు ఫలితం కోరుకోకుండా, ఒక పని చేస్తే లాభమొచ్చిందని పొంగిపోకుండా, ఒక పని చేస్తే నష్టమొచ్చిందని కృంగిపోకుండా, సమస్థితిలో ఉండి, ఈశ్వరుడు నేను చేసిన కర్మలు, పూర్వజన్మల్లో తెలిసో తెలియకో చేసిన కర్మలేవైతే ఉన్నాయో, ఆ కర్మలన్నీ కూడా నన్నిలా నడిపించాయని చెప్పి, అన్నింటి యందు సమస్థితిలో ఉండటం గనక మనకొస్తే, మరి మనం కూడా గొప్పదైన స్థాయికి వెళ్ళిపోతాం. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? కుర్యాద్ విద్వాంస్తదాసక్తః, అంటే ఆసక్తి లేకుండా లోక చికీర్షు సంగ్రహం అంటే లోక కళ్యాణం నిమిత్తంగా మనం కర్మలు చేస్తూ ఉన్నాం. 10 మందికి మేలు జరిగే కర్మ. ఏంటి, ఒక 1000 మందికి దానం చేస్తేనే కర్మ గొప్ప కర్మ అవుతుందా? నువ్వు పొద్దున్నే లేసి కళ్ళు తెరిచి బాగుండాలి అందరూ అని చేసిన నమస్కారం ఏమవుతుంది? లోకానికి ఉపకారం జరిగే కర్మ అయిపోయింది. మీ యొక్క శక్తినంతా ఏం చేస్తున్నారు? లోక కళ్యాణ నిమిత్తంగానే ఖర్చు పెట్టాలి. ఈ కుటుంబానికి సంబంధించి ఈ మేలు చెయ్యండి అని నువ్వు అడగట్లేదు అంటే, నువ్వు భగవంతుడి ఖాతాలోకి వెళ్ళిపోయావు. అంటే నువ్వు భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళలో, బంధువులలో కానివ్వండి, స్నేహితులు, లేతే మనం పనిచేసే చోట గాని, కొంతమందిని మనం ఓన్ చేసుకుంటాం. ఎందుకు అంటే, వాళ్ళు మనకు బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా, ఎవరో తెలిసిన వాళ్ళైనా, అయ్యో! వీళ్ళతో కలిసుంటే బాగుండు, వీళ్ళుంటే ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఫలానా వాళ్ళొస్తే బాగుండు అని మనం అనుకుంటున్నామంటే ఎందుకనుకుంటాం? వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు నచ్చినప్పుడు మనమేమనుకుంటాం? ఎంతమందున్నా వాళ్ళు లేకపోతే లోటుగా అనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ భగవంతుడికి నచ్చేలాగా మనం ప్రవర్తిస్తున్నామనుకోండి, దేవాలయానికి ఒక 10,000 మందొచ్చారు. ఆ 10,000 మందొచ్చినా భగవంతుడికి మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు అంటే, నాకిష్టమైన వాడు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే సంతోషం గదా అని చెప్పి, ఆ భగవంతుడికి మనం మనం అక్కడికి వెళ్ళేలాగా భగవంతుడు చెప్పిన ప్రతి పనిని చేస్తూ, ఇప్పుడు ఇంతమందొస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ స్వామి నాకది గావాలి, ఇది గావాలి అనుకుంటున్నారు. వాళ్ళ మీద మమకారం కలుగుతుందా? కలగదు. వీడెప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు లోక కళ్యాణ నిమిత్తంగా కర్మ చేస్తాడో, ఎప్పుడు తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, వీడెప్పుడు దేహబంధమైన విషయాల నుంచి విడిపడతాడో అని ఈశ్వరుడు బాధపడతాడు. కానీ ఎవరైతే భగవంతుడు అంతటా ఉన్నారని, భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, లోకము యొక్క క్షేమం కోరుకునేటటువంటి ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్తే, అక్కడ దేవుడు పొంగిపోతాడండి. సద్గురువు పొంగిపోతాడు. ఎక్కడైనా ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా పొంగిపోతుంది. అబ్బా! నా శిష్యుడు అసలైన వాడొచ్చాడురా బాబు అని చెప్పేసి మరి ఏం చేస్తారు? మరి ఆ భగవంతుడు మననేం చేస్తారు? ఎత్తుకుంటాడండి. ఎలా అంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తట ఎప్పుడు తనకున్నంతలో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేసే ప్రవృత్తి కలిగిన వాడట. అలా కలుగుతూ ఉన్నప్పుడు ఇక ఆయన ఎక్కడికి వెళ్లి ఎవరికి ఏ చిన్న పని చేసినా తన పక్కనే భగవంతుడి పాదముద్రలు కనపడేవట. చాలా సంతోషపడేవాడు. తాను ఎక్కడ సహాయం చేస్తే అక్కడ ఈయన రాగానే ఈయన చెప్పుల పక్కన ఆయన పాదముద్రలు గూడా పక్కన కనపడేదట. పరమ సంతోషంతో ఉండేవాడట. ఇలా ఉన్న తర్వాత కొద్ది రోజులకి ఆయన పక్కన ఆ బంగారు ముద్రలు అంటే ఆ భగవంతుడి యొక్క ఆ ముద్రలు కనపడటం మానేశాయట. ఇక రోజు ఇతడు ఏవేవో పనులు చేస్తున్నాడు. ఎప్పుడూ కూడా 10 మందికి మంచి జరిగే పనే చేస్తాడు. అలా చేస్తాడు గానీ, భగవంతుడి పాదముద్రలు కనపడట్లేదని బాగా ఏడుస్తాడనమాట. అలా ఏడుస్తున్న సందర్భంలోనే వాళ్ళ కొడుకుకి ఏదో ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తుంది. ఇప్పుడు అప్పుడు ప్రమాదం సంభవించినప్పుడైనా పరమాత్మ తనకి కనపడతాడేమోనని జెప్పేసి, తన కళ్ళు మాత్రం తన చెప్పుల జంట పక్కన భగవంతుడి పాదముద్రలున్నాయేమోనని చూసేవాడు. కనిపించలేదు. ఇప్పుడు కొడుకు యొక్క అంత్యక్రియలు అవన్నీ చేసి వచ్చిన తర్వాత బాగా ఏడుస్తాడట. ఎందుకు స్వామి? నన్ను ఎందుకండి వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు? ఇవాళ నా కొడుకు చనిపోయాడు. నేనెంతో దుఃఖంలో ఉన్నాను. ఈ దుఃఖంలో అయినా మీరు కనపడి ఉండాలి గదా!
ఇప్పుడు కూడా మీకు నా వెంట ఉండాలనేటటువంటి కోరిక కలగలేదా అంటే, అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయనా ఇన్ని రోజులు నువ్వు చేసేటటువంటి సత్కర్మకు నీ పక్కన నేనున్నాను. నీ పక్కన పాదముద్రలు కనపడ్డాయి. కానీ నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి ఏదైతే అనాసక్తత ఉందో, ఎప్పుడూ 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి నీ యొక్క సత్కర్మాచరణ ఏదైతే ఉందో, అది నన్నేం చేసింది అంటే, నువ్వే నేనుగా మారిపోయేంత స్థితి కలిగిందయ్యా. అంటే చూడండి, భగవంతుడిని పక్కన చూస్తున్నాడంటే విశిష్ట అద్వైతం. భగవంతుడిని దూరంగా చూస్తున్నారండి. కాస్త భగవంతుడి అంశ అన్నప్పుడు భగవంతుడిని దూరం నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడే తానైపోయాడు అన్నప్పుడు అప్పుడు చెప్పాడట, నాయనా నిన్ను నేను ఎత్తుకుని నడిపిస్తున్నానురా బాబు, నువ్వు నడవట్లేదు నేను నడిపిస్తున్నాను అన్నాడట. చూడు, కావాలంటే నీ పాదముద్రల కింద నా యొక్క గుర్తులుంటాయి, గమనించు. నువ్వెప్పుడు పక్కకి చూస్తావు గాని నీ పాదముద్రల కింద ఉన్నటువంటి వెలుగుని ఎప్పుడూ చూడలేదురా. మరి ఎందుకు ఎందుకు చూడలేదు నువ్వు అంటే, భగవంతుని ఎప్పుడు పక్క నుంచే చూస్తున్నావు. కానీ నేనేం చేస్తున్నాను, నీ ప్రతి కర్మ యందు కూడా నేను నిన్నెత్తుకొని నిన్ను నడిపిస్తున్నాను అని చెప్పేసి, నువ్వే నేనైపోయామని చెప్పేసి మరి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మరి ఇక్కడ కథ రూపంలో ఎంత చక్కగా వర్ణన చేశారండి. ఇతడేమో పక్కన కనపడట్లేదని ఏడుస్తున్నాడు. నువ్వే నేనై నీ బాధనంతా నేను అనుభవిస్తూ నేనేం చేస్తున్నాను, నీ చేత ఈ కర్మలన్నీ చేయిస్తున్నాను. నీవు పక్కనే ఉండి చూస్తున్నావు గాని నిన్నెత్తుకొని నడిపించేది నేనే అని చెప్పి ఆ అసలు తత్వాన్ని చూయిస్తాడట. మరి పరమాత్మ ఎత్తుకుంటే ఇతను నడుస్తున్నట్టుగా ఉండటాన్ని గమనించి, స్వామి మీరే నేనైపోయానా, నేనే మీరైపోయానా అని చెప్పేసి భగవంతుడి పాదాల మీద పడి వేడుకున్నాడట. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు, నీ కర్మాచరణలో ఉన్న దోషాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వే నేనవుతున్నాము, ఏకమేవా అద్వితీయం అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్భుతమైన విషయం ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. అంటే ఫలితాలను కోరుకుంటూ భార్యాబిడ్డల మీదున్న మమకారం చేత జీవిస్తున్నంత కాలం నువ్వు బంధంలోనే పడిపోతావు. నీ మనసు ఎప్పుడు కూడా దేహ సంబంధమైన విషయాల గురించే సమాలోచన చేస్తుంది. కానీ కుర్యాద్ విద్వాంస్తదాసక్త చికీర్షు లోక సంగ్రహం. ఏ పని చేస్తున్నా భగవంతుడా అందరూ బాగుండాలి అని చెప్పేసి ఫలితాన్ని కోరకుండా, మరి ఫలితముల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు 2 రోజులలో చేయవలసిన పనిని ఒక రోజే చేస్తూ మరి ఫలితాల కోసం ఆర్జించేటటువంటి వ్యక్తిలా కాకుండా, అదే పనిని 2 రోజులలో చేయవలసిన పనిని ఒక రోజే చేస్తూ గొప్పదైన ఫలితాన్ని లోక కళ్యాణం నిమిత్తంగా ఎవడైతే కర్మ చేస్తున్నాడో అతడు కదా మరి నాకిష్టమైనటువంటి వాడు అని చెప్పి భగవంతుడు మనందరికీ కర్మ చెయ్యడంలో ఉన్నటువంటి మెలకువలు చెప్తున్నాడు. ఎప్పుడు నేను బాగుండాలి, నేను తినాలి అనే దానికోసం కాకుండా, నువ్వు వండుకున్నది నువ్వే తిను. నువ్వు వండుకున్న దాంట్లో కాస్త ఎవరికో నలుగురు పశుపక్షాదులకి ఎవరికో అతిథికి పెడతాం అంతే. నువ్వు ఇవాళ ఏది కావాలో అది వండుకొని తిని, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ ముద్ద తింటున్నా ఇలాంటి ఆహారం అందరికీ అందించండి స్వామి అని నీ మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏమవుతుంది? నువ్వు తినే అన్నం ఏమవుతుంది? ఈశ్వర ప్రసాదం. ఈశ్వరుడు తింటున్నాడు, నువ్వు తింటున్నావా? ఈశ్వరుడు తింటాడు. ప్రతి పనిని కూడా భగవన్మయం మార్చుకోండి. అందుకే జ్ఞానులు ఏం చేస్తారు, వాళ్ళు నడిచే ప్రతి నడకను కూడా ఏం చేస్తారు, భగవంతుడు విశ్వమంతటా ఉన్నాడు, నేను నడిచే ప్రతి నడక కూడా భగవంతుడితోనే మమేకమైపోతున్నానని నడుస్తూనే ఉంటారండి. ఈశ్వరా అని చెప్పేసి నాకు నడవగలిగినటువంటి స్థితిని వీడు షాపుకు పోతున్నాడు కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి, కానీ తను బండి మీద పోతున్నాడు. బండి మీద పోతూ కూడా ఈశ్వరా నన్ను షాపు వరకు ప్రదక్షిణ చేయిస్తున్నావు బండి మీద, నేను నడిస్తే ఇబ్బంది పడిపోతానని చెప్పేసి నాకు బండిచ్చి బండి మీద తీసుకెళ్తున్నావు, నువ్వే నన్ను తీసుకుపోతున్నావయ్యా అని మరి వాడు నేను కదా డ్రైవింగ్ చేసింది, నేను కదా పెట్రోల్ పోయించింది, నేను కదా డబ్బులు పెట్టి కొనుక్కుంది అనట్లేదు. ఈశ్వరా నువ్వు నన్ను ఎంత సుఖంగా తీసుకెళ్తున్నావయ్యా అని చెప్పేసి అనుక్షణం ఈశ్వరుడితో మమత్వాన్ని పొందుతూ ఆనందాన్ని పొందుతుంటాడు. ఇలా ఆనందాన్ని పొందుతూ తాను దేహ సంబంధమైనటువంటి భార్యా బిడ్డలను పోషించుకోవడంలో అన్ని పనులు చేస్తున్నాడు. కానీ అన్ని పనులలో భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడినే చూస్తున్నాడు. ఏ పని చేసినా లోక కళ్యాణం నిమిత్తంగా ఎప్పుడు కూడా 10 మందికి ఉపకారం జరిగే కర్మలు చేయడంలో నిరంతరం శ్రమిస్తుంటాడు.
ఇది నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం చేస్తున్నానని కాకుండా లోక కళ్యాణ నిమిత్తంగా ఎప్పుడూ పరులకు ఉపకారం కలిగే మాటలే మాట్లాడతాడు. ఎవరైనా దారిలో తన సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నాడు, ఎవరో పలకరించారు. వాళ్ళేదో 2 విషయాలు చెప్పారు. దానికి ఎన్నడూ సమాధానం దొరకక ఎప్పటినుంచో బాధపడుతున్న వ్యక్తికి అతని యొక్క సమస్యను అర్థం చేసుకొని ఇతను చెప్పిన మాట అతని సమస్యను పోగొట్టిందనుకోండి. ఇతడు ఏం పని చేశాడు? తన పని మీద తాను బజారుకి పోయేటప్పుడు దారిలో కలిసిన వ్యక్తికి ఒక 2 నిమిషాల సమయాన్ని కేటాయించి ఆ వ్యక్తి చెప్పిన మాటకు లోపటి నుంచి వచ్చిన సమాధానంతో అతని సమస్యకు పరిష్కారం చెప్తాడు. ఎలా వస్తుంది ఇదంతా? నువ్వు చేసే సత్కర్మాచరణ చేత వస్తుందని భగవంతుడు సులభంగా చెప్తున్నాడు. ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద మమత్వం పొందకు. ఏది చేసినా నన్ను వీళ్ళు పొగడాలి అని చెయ్యకు. ప్రతి కర్మ ఈశ్వరుడు నాతో చేయిస్తున్నాడు. నేను ఈ శరీరంతో ఉన్నంత కాలం చేసే ప్రతి కర్మ భగవంతుడు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత, నా కర్తవ్యం. అందుకే ఏతాన్యపితు కర్మాని సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమని కృష్ణ పరమాత్మ సాక్షాత్తు స్వయంగా తన నోటిలో నుంచి తానన్నమాట. 18వ అధ్యాయం 6వ శ్లోకం. ఏమేం కర్మలున్నాయి? యజ్ఞ దాన తప కర్మ. అంటే తపస్సు అంటే భగవంతుడు యజ్ఞం చేయడం గురించి, దానం చేయడం గురించి, తపస్సు చేయడం గురించి చెప్పాడంటే తపస్సులో ఏ మాటలు చెప్పాడు? 17వ అధ్యాయంలో శరీరము, మనస్సు, వాక్కు గురించి మాట్లాడాడు. నువ్వు నీ నోటితో మాట్లాడే ప్రతి మాట తపస్సే. నీ మనస్సుతో నువ్వు చేసే ప్రతి ఏదైతే ఆలోచన ఉంటుందో అదంతా తపస్సే. నీ శరీరంతో చేసే ప్రతి కర్మ తపస్సే అవుతుంది. ఎప్పుడవుతుంది? భగవంతుడు చెప్పిన విధంగా. భగవంతుడు ఈ శరీరంతో ఎలాంటి పనులు చేయమన్నారు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞలను పూజించాలి. ఈ శరీరానికి సంబంధించినటువంటి శౌచం ఉండాలి, రుజుత్వం ఉండాలి. నువ్వు మాట్లాడే మాట యందు నిజాయితీ ఉండాలి. లోపటొకటి బయటకొకటి కాదు. ఆచార్యోపాసనం అంటే ఆచరించి చెప్పబడినటువంటి సద్గురువులు చెప్పిన విధంగా నీ జీవన విధానాన్ని మరల్చుకోవాలి. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈ శరీరంతో ఇంకేం చేయాలి? బ్రహ్మచర్యం అహింసాచ. హింస లేకుండా ఉండాలి. ఈ శరీరానికి బ్రహ్మచర్యం ఉండాలి. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండడం కాదండి. బ్రహ్మమునందు చరించాలనేటటువంటి అంటే బ్రహ్మానందాన్ని అనుభవించాలనేటటువంటి కోరిక చేత చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే ఈశ్వరుడు కోరుకున్న విధంగానే మన శరీరంతో కర్మ చెయ్యాలని నిశ్చయించుకోవడం అనేది ఈ శరీరంతో నువ్వు చేయవలసిన కర్మ. మరి వాక్కు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తం. ఉద్వేగము లేకుండా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది సత్యమే అయినప్పటికీ కూడా ప్రియంగా మాట్లాడాలి. స్వాధ్యాయాభ్యసనం చేయవ అంటే స్వాధ్యాయాభ్యసనం అంటే నీ గురించి నువ్వు ఎప్పుడు అభ్యసనం చేస్తూ ఉండాలి. ఏ విధమైనటువంటి విద్య? నువ్వు బ్రహ్మమే అని సద్గురువు నీకు జ్ఞానం ఉపదేశం చేస్తే నువ్వు బ్రహ్మము కావడానికి కావలసిన చదువునంతా చదవాలి. ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ లో ర్యాంకు కొట్టడానికి వాడు ట్రై చేస్తున్నాడు. వాడు చదివే చదువంతా దేని గురించి అభ్యాసం చేస్తాడు? ఆ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో వాటన్నింటినీ అధ్యయనం చేస్తాడు. గురువు గారు నీకేం చెప్పారు? నువ్వు బ్రహ్మమే, దేహం కాదు అని చెప్పారు. ఈ దేహం నువ్వు కాదు అన్నప్పుడు, ఈ దేహంలో ఉన్నటువంటి బ్రహ్మమే నువ్వు అన్నప్పుడు నువ్వు చేసే అభ్యాసం దేని గురించి ఉండాలి? పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడిన విషయాలకు సంబంధించిన జ్ఞానాన్నంతా అధ్యయనం చేస్తుండాలి. స్వ అధ్యయనం, నీ గురించి నువ్వు చదువుకునేటటువంటి అధ్యయనం. వాంగ్మయం తప ఉచ్యతే. ఇది నీ వాక్కుకు సంబంధించి నువ్వు ఇవన్నీ చెయ్యాలా. ఇక మరి మనస్సు, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ నిగ్రహ. నీ ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. మన ముఖం చూడగానే మనం కోపంగా ఉన్నామా, ప్రసన్నంగా ఉన్నామా, దుఃఖంతో ఉన్నామా, ఎలా ఉన్నామో మన ముఖం చూడగానే చెప్తారు. ఎన్ని ఆభరణాలను అలంకరించుకుని ఎంత గొప్ప వస్తువులతో కనిపించినా నీ ముఖము యందు ఉన్న విషాదం నీకు తెలియజేస్తుంది, అవతల వాళ్ళకు తెలియజేస్తుంది. అందుకే మీ ముఖం ప్రసన్నంగా ఉండాలంటే శరీరానికి సంబంధించినటువంటి ఆభరణాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి విషయాలు కాదు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ ముఖం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
కాబట్టి మనస్సును ఒక్కసారి తరచి చూడు. నీ మనసులో ఏ విషయాలకు సంబంధించిన దుఃఖం ఉందో నువ్వు కనుక్కో. అసలు దేని గురించి బాధపడుతుంది? అసలు నువ్వు దేని గురించైనా బాధపడటానికి, దేని గురించైనా సంతోషపడటానికి ఏమైనా అర్హత ఉందా? ఒక సినిమా డైరెక్టరు అక్కడ హీరోయిన్‌ని ఒక దుఃఖంతో కూడిన సన్నివేశం చేయమంటారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏదో ఒక గ్లిజరిన్ కళ్ళలో పెట్టుకొని ఏం చేస్తుంది? అక్కడున్న సన్నివేశానికి తగ్గట్టుగా ఏడుస్తూ చేస్తుంది. నిజంగా ఆ దుఃఖం తనదా? ఆ సినిమా చూస్తున్నప్పుడు మనమందరం అయ్యో! హీరోయిన్ ఏడుస్తుంది అని చెప్పేసి మనం కూడా చాలా దుఃఖం పొందుతాం. కానీ నిజంగా ఆమె ఏడుస్తూ ఆ సీన్ చేసిందా? చేయలేదు. ఎందుకు చేయలేదు? నేను ఆ సినిమాలో నటించే ఒక క్యారెక్టర్‌ని. కానీ నిజంగా ఏడ్చిందా లేదా? ఏడ్చింది. మరి ఏడవడానికి కొంత శక్తి వాడిందా లేదా? వాడింది. అంటే ఇక్కడ మనం కూడా ఈ శరీరానికి సంబంధించిన ఏ విషయాలకు సంబంధించిన దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా, నాకిది జరిగింది అని పొంగిపోకు. ఎందుకంటే ఇది నాది కాదు. ఇది కూడా ఒక సినిమా. ఈ శరీరంతో నేనెన్ని రోజులుండాలి? భగవంతుడు నన్ను ఒక 80 సంవత్సరాలు ఉండమన్నాడనుకోండి. ఈ 80 సంవత్సరాలు నేను ఇందులో ఉండాలి కాబట్టి, దీనికి సంబంధించిన ఏది కూడా నాది కాదు. అని దీని యందు నీకు మమత్వం లేకుండా అంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ కూడా ఏదో ఒక సినిమా ఎంచుకుంటుందా? తనకు పేరొచ్చేటటువంటి సినిమానే ఎంచుకుంటుంది. అంతే అవునా కాదా? అదే విధంగా మనకి భగవంతుడిచ్చిన ఈ శరీరంతో మనం చేసే పనులు ఏదో విధంగా దీనికి సంబంధించి కర్మ చేయాలని చేస్తే కుదరదు. అక్కడ ఆమె ఎంచుకున్నట్టు ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? నువ్వు ఎటువంటి కర్మ చేస్తే మరి అది లోకానికి ఉపయోగపడుతుందో చూసుకొని పరోపకార నిమిత్తంగా నువ్వు కర్మ చేయాలి. చికీర్షు లోక సంగ్రహం అన్నారు కదా! అంటే ఈ శరీరంతో నువ్వు చేసే ఏ కర్మ అయినా పరోపకార నిమిత్తంగానే కర్మ చెయ్యాలి తప్ప, స్వార్థంతో కూడిన కర్మాచరణ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ఒక కర్మ చేస్తున్నావో, ఆ కర్మ యందు కించిత్ ఫలం కోరుకున్నా, అది నిన్నేం చేస్తుంది అంటే ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. నువ్వు చేసేటటువంటి కర్మయే నిన్నేం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అందుకే మనం చేసేటటువంటి కర్మ మనల్ని నాశనం చేయకుండా ఉండాలంటే, ఈశ్వరుడు ఏమంటున్నారు? మీ బుద్ధి యొక్క చైతన్యాన్ని పెంచుకోండి. మీ బుద్ధి యందు ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. దేహ సంబంధమైన, లౌకిక సంబంధమైన విషయ జ్ఞానం కాదు. వాళ్ళకెన్ని ఆస్తులున్నాయి? వాళ్ళేం తింటారు రోజు? ఇలాంటివి కాదు. నువ్వేం తినాలో, ఎలా ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు బిర్యానీ తింటే బావుంటుందనుకో. రోజు బిర్యానీ పెడితే తినగలరా? అక్కడ రోజు మీ ఇంట్లో బిర్యానీ ఉంటుంది. కానీ తినగలరా? మీ శరీరం అంగీకరిస్తుందా అన్ని మసాలాలతో కూడిన పదార్థం? ఎప్పుడో ఒక రోజు ఒక అకేషన్‌లో, ఓ సందర్భంలో తింటే సంతోషం. బిర్యానీ బావుంటుందని రోజు ఎలా తినలేమో, అదే విధంగా నచ్చిన విధంగా జీవిస్తానని కూడా కోరుకోకూడదు. అందుకే రోజు కూడా మనం ఏం చేయాలి? భగవంతుడు మనకి ఏ పని అప్పజెప్తున్నాడో గమనిస్తూ, ఆ పరిస్థితులకు తగినట్టుగా నువ్వేం చేయాలి? సత్కర్మని ఎంచుకోవాలి. పరులకు ఉపకారం జరిగే కర్మని ఎంచుకోగలిగిన శక్తి మనకిచ్చాడు. ఎంపిక మనదేనండి. ఇప్పుడు ఒక పనినిస్తాడు. చేస్తావా? చెయ్యవా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్తాడు. ఏమంటాడంటే, నేనింత శాస్త్రం బోధించానయ్యా. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా. విమృశై తదశేషేన యథేచ్ఛసి తథా కురు. నేనెన్నో రకాలైనటువంటి కర కర్మ రహస్యాలన్నీ చెప్పాను. నీకిష్టమైతే చెయ్యి. ఇష్టం లేకపోతే చేయనవసరం లేదు. అంతే. అంతేగాని నేను చెప్పానని చెప్పేసి నువ్వు చెయ్యొద్దు. అంటే భగవంతుడు ఏం చేశాడు? ఇన్ని శాస్త్రాలను పరమాత్మే చెప్పినప్పటికీ కూడా నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే చెయ్యమాకు అని చెప్పి స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ ఈశ్వరుడు మనకిచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, ఈ శరీరంతో నువ్వు చేసే కర్మ పరులకు ఉపయోగపడే కర్మ ఎంచుకో. ఆ కర్మ చేయడంలో పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగిస్తూ కర్మ చెయ్యి. స్వార్థంతో నీ కుటుంబానికి మేలు జరుగుతుందన్నప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్న శక్తినంతా కూడా మరి కూడగట్టుకొని నువ్వు ఎలా కర్మ చేస్తావో, అలాగే పరులకు ఉపకారం జరిగేటప్పుడు కూడా అలా శక్తి వంచన లేకుండా కర్మ చేయటం నేర్చుకో. చేసే ప్రతి పని 10 మందికి మేలు కలిగేలాంటి కర్మని ఎంచుకోమని కృష్ణ పరమాత్మ మనందరికీ ఈ శ్లోకం ద్వారా జ్ఞాన ఉపదేశం చేశారన్నమాట. ఈ శరీరంతో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా లోక కళ్యాణం నిమిత్తంగానే ఉపయోగపడాలి తప్ప ఏ విధమైన స్వార్థం ఉండకూడదు. ఎందుకంటే ఈ శరీరం నీది కాదు. ఏదో కొద్ది రోజులు ఈ శరీరంతో నువ్వు ఉంటున్నావు. ఉన్నంత మాత్రాన నువ్వు చేసే ప్రతి పని దీనికే మేలు జరగాలని కోరుకోకు. కానీ భగవంతుడు అంటాడు,
లోక కళ్యాణం నిమిత్తంగా నువ్వు గనక చేసే కర్మయందు ఏమాత్రం అరమరిక లేకుండా చేస్తే నువ్వు ఏ శరీరాన్ని పొందావో ఆ శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే కర్తవ్యాలున్నాయో, ఎవరైతే నీ మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ నేనే సమకూరుస్తానని ఈశ్వరుడు ప్రమాణం చేశాడు. ఇంకేంటండి మనకి? నువ్వు కష్టపడి సంపాదిస్తే నీ పిల్లకు ఒక 20,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేయగలవేమో. ఈశ్వరుడంటారు, నువ్వు నేను చెప్పిన విధంగా కర్మ చేస్తే నీ ఇంటికి 2,00,00,000 ఆస్తి కలిగినటువంటి గొప్పదైనటువంటి వాడు నీ ఇంటికొచ్చేలాగా చేస్తా. నువ్వు 20,00,000 ఇస్తున్నావంటే అవతలోడికి ఏదో ఒక 50,00,000 ఆస్తుందని ఒక 20,00,000 పెట్టి సంబంధంతో పెళ్లి చేసావు. నువ్వు కోరుకుంటే చాలా తక్కువనే పొందుతావు. నువ్వు కోరుకోకపోతే నువ్వు ఊహించిన దానికంటే గొప్పదైన స్థితిలో నిలబెడతాడని పరమాత్మ ఇలా కూడా ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు లోకం గురించే ఆలోచిస్తే అదేంటండి మరి మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఎవరైనా బెంగ పెట్టుకుంటారేమోనని, అది కూడా నేను చూసుకుంటాను, మీకేం బెంగ లేదు అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ మనకి ఎన్నో రకాలైనటువంటి మరి జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తలతో పాటుగా కర్మలో ఉన్నటువంటి మరి సూక్ష్మంలో ఉన్న మోక్షం గురించి చెప్తున్నారు. దేహ సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టలు మీకు ఇస్తానంటున్నాడు. మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తానంటున్నాడు. ఇంకేం కావాలి మనకి? మీరు ఈ దేహంతో కర్మ చేసేటప్పుడు ఫలితం కోరుకోకుండా, శక్తి వంచన లేకుండా పరోపకార నిమిత్తంగా కష్టపడండి. ఆ కష్టం మిమ్మల్ని ఏం చేస్తుంది? గొప్పదైనటువంటి నాతో సమానమైన స్థాయిని మీకు ఇస్తాను. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తినే ఆ పరమాత్మ ఎత్తుకున్నాడంటే అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మనం మారిపోవడానికి కృష్ణ పరమాత్మ చెప్పిన మార్గాన్ని మనం కూడా పాటించినప్పుడు పరమాత్మను చేరుకుంటామని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రేపు భగవంతుడు మీరందరూ కూడా కర్మను ఆచరించే ఇతరులకు చెప్పాలి తప్ప మరి మీరు నాకు తెలుసు అని చెప్పి శాస్త్రాన్ని 10 మందికి చెప్పడానికి వీల్లేదు. మీరు ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింప చేయాల్సి ఉంటుందనే మాట కూడా తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారండి. రేపు దాని గురించి చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.